this wonderful our pride of our India and heritage of our India Ayurveda classes. And today we will start the class with prayer. Sarita garu disturbance వస్తుంది, lot of ఒక్క నిమిషం disturbance. సార్, నేను అందరినీ మ్యూట్ చేసి మిమ్మల్ని మ్యూట్ చేయండి ప్లీజ్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్ మీ సెల్ఫ్. Okay. Yes sir. Yes sir. Okay. Okay. Yes sir. Is it clear? Yes sir. Very clear. Okay. 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 Shall I start? Yes sir. Sure. Okay. So today class I will start with prayer. You know, father of Ayurveda system of medicine, Lord Dhanvantari. So with the Dhanvantari prayer, the incarnation of Lord Vishnu is the father of Ayurveda system of medicine. So we'll start with the prayer. Okay. Namami Dhanvantarim Adidevam Surasurairvandita Pada Padmam Loke Jararuk Bhayamrutyunasham Dhataramisham Vividaushadhinam Vividaushadhinam. So good evening to all of you. So మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనము we have prayed Lord Dhanvantari, the father of Ayurveda system of medicine. మీకు అందరికీ తెలుసు, ఆయుర్వేదం అనేది మన భారతీయ వైద్య విధానము, మన దేశీయ వైద్య విధానము. ఇట్ ఈస్ అవర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇట్ ఈస్ నేటివ్ మెడిసిన్ ఆఫ్ అవర్ ఇండియన్ కాంటినెంట్. సో మన భరత భూమి మీద, మన భారత గడ్డ మీద సనాతన ధర్మంలో భాగంగా మన ప్రాచీన ఋషులు మనకు అందించినటువంటి వేద వైద్యం ఆయుర్వేదం. సో ఇట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియా అండ్ ఇట్ ఈస్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంటినెంట్. సో మనము ఈ ఉత్కృష్టమైనటువంటి ఈ ఆయుర్వేద వైద్య విధానాన్ని మనం తెలుసుకునేటప్పుడు మీకు అందరికీ తెలుసు, ఈరోజు మనం అనుభవించేటువంటి సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ మనం పాటించేటువంటి సో మెనీ కస్టమ్స్, ట్రెడిషన్స్, ఇవన్నిటికి కూడా మూలము మన వేదాలు. మీకు అందరికీ తెలిసిందే. సో ఈ వేదాలు ముఖ్యంగా మనము చతుర్విధ వేదాలు అని చెప్పుకుంటూ ఉంటాం. 4 వేదాలు ప్రధానంగా, ప్రతి వేదానికి మళ్ళీ ఉపవేదం ఉంటుంది. సో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అట్లే అథర్వణ వేదము అని ముఖ్యంగా ప్రధానంగా 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాల్లో ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. సో ఇందులో అథర్వణ వేదానికి ఉపవేదమే ఆయుర్వేదం. సో ఆయుర్వేదంలో ప్రధానంగా మనకి ఏం చెప్తారు అంటే 2 ముఖ్యమైనటువంటి అంశాలు చెప్తారు. చాలా బ్రాడ్గా మనం ఆలోచించినప్పుడు మనకు ఈ ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే, ఒకటి ఆహారాన్ని ఏ విధంగా మనం సంస్కరించుకోవాలి. ఎందుకంటే ఔషధాన్ని అంటే ఆహారాన్ని ఔషధంగా భావించి ఆహారం యొక్క ప్రాధాన్యతను మనందరికీ చెప్పినటువంటి వైద్య విధానమే ఆయుర్వేదం అన్నమాట. సో ఆహారం అంటే ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ ఈజ్ ట్రీటెడ్ బై ఆయుర్వేద అనమాట. మనకు అడ్వకేట్ చేసింది కూడా ఆయుర్వేద అనమాట. కాబట్టి ఆహారాన్ని ఔషధంగా భావించినటువంటి వైద్య విధానము ఆయుర్వేదం అనమాట. అంటే ఆయుర్వేద హ్యాస్ గివన్ దట్ మచ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ టు ద ఫుడ్ అనమాట. కాబట్టి డైట్కి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వైద్య విధానం ఆయుర్వేదం అనమాట. కాబట్టి ఆహారాన్ని అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకుంటాం. రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, సెమీ సాలిడ్స్, రకరకాల రూపాల్లో మనం తీసుకుంటాం ఆహారం ఈ శరీరాన్ని పోషించేదానికి. కాబట్టి ఈ శరీర పోషణకు వాడేటువంటి ఆహారము ఎలా ఉండాలి? సో
అటువంటి ఆహారాన్ని ఏ విధంగా మనం సంస్కరించుకోవాలి అనేటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ గురించి అద్భుతంగా మనకు ఆయుర్వేదం అందించింది సమాచారం. అట్లే రెండవది, ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయం సంబంధించి వచ్చినప్పుడు రకరకాల మన చుట్టూ ఉండేటువంటి మూలికలు కానీ, భూగర్భంలో ఉండేటువంటి ఖనిజ ద్రవ్యాలు కానీ, సముద్రంలో ఉండేటువంటి రకరకాల యానిమల్ ప్రోడక్ట్స్ కానీ, అట్లే రకరకాల మెర్కురీ, హెవీ మెటల్స్, మెటాలిక్, మినరల్ డ్రగ్స్ కానీ, వీటన్నిటిని అట్లే రకరకాల యానిమల్ ప్రోడక్ట్స్ వాటిని ఏ విధంగా మనం సంస్కరించి ఔషధాలుగా ఎలా రూపొందించుకోవాలి అనేటువంటి విషయాలు కూడా మనకు ఆయుర్వేదం తెలియజేసింది. కాబట్టి మనకు ఆయుర్వేదంలో ప్రధానంగా హెర్బ్స్, మెటల్స్, మినరల్స్, మెరైన్ ప్రోడక్ట్స్, యానిమల్ ప్రోడక్ట్స్ వీటన్నిటిని మనం రా మెటీరియల్స్గా ప్రధానంగా వాడి వాటిని శుద్ధి చేసి వాటిని శుద్ధి చేసిన తర్వాత ప్రాసెస్ చేసి మెడిసిన్స్గా మనం మౌల్డ్ చేసుకొని రకరకాల డోసేజ్ ఫామ్స్లో మనం వాడుకుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఆయుర్వేదం యొక్క ప్రధాన ఉద్దేశాలు రెండే రెండు. ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆయుర్వేద ఆర్ ఓన్లీ టూ. నెంబర్ వన్ ఈజ్ ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఆల్రెడీ హెల్తీ ఇండివిజువల్స్. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిరక్షణ. స్వాస్థ్యస్య స్వాస్థ్య లక్షణం అంటే ఆల్రెడీ యు ఆర్ హెల్తీ, టు ప్రమోట్, టు మెయింటైన్ అండ్ టు ప్రిజర్వ్ వాట్ ప్రికాషన్స్ యు ఆర్ సపోజ్ టు టేక్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్, యువర్ లైఫ్ స్టైల్, ఎగ్జెట్రా ఎగ్జెట్రా ఎగ్జెట్రా. సో దట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆయుర్వేద. ది సెకండ్ ఆబ్జెక్టివ్ ఈస్ ఆతురస్య రోగ ప్రశమనం. దట్ మీన్స్ ట్రీట్మెంట్ ఆఫ్ ది డిసీజ్డ్ పర్సన్స్. సో రోగగ్రస్తమైనటువంటి రోగుల యొక్క ఆరోగ్య సమస్యలను ఏ విధంగా మనము విముక్తి పరచాలి, ఎలా నిర్మూలించాలి అనేటువంటి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ మనకు రెండవ ఆబ్జెక్టివ్ కింద చెప్పబడింది. సో ఇలా మనం గమనిస్తే చూడండి, ప్రధానంగా మనకు ఆయుర్వేదం అనేటువంటి ఒక 100, 1000, 2000 పేజీలు ఒక గ్రంథం అనుకోండి. ఈ గ్రంథంలో ఒక 1000 పేజీల గ్రంథం అని అనుకుంటే ఆయుర్వేదాన్ని మొదటి పూర్వార్ధంలో ఉండేటువంటి 500 పేజీల్లో మనకు హెల్త్ ప్రిజర్వేషను, హెల్త్ మెయింటెనెన్స్, హెల్త్ ప్రమోషన్ గురించి చెప్తారనమాట. అంటే ఆఫ్ ఆల్రెడీ హెల్తీ ఇండివిజువల్స్, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిరక్షణ గురించి మనకు మొదటి పూర్వార్ధంలో చెప్తారు. అదే ఉత్తరార్ధంలో చివరి 500 పేజీల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బుక్ అనుకుంటే ఒక చివరి ఉత్తరార్ధంలో మనకి ఏం చెప్తారంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్, రకరకాల వైద్య విధానాలు, రకరకాల చికిత్సా విధానాలు. ఆయుర్వేదంలో గొప్పదనం ఏంటంటే చికిత్సితం వ్యాధిహరం, పథ్యం, సాధనం ఔషధం, ప్రాయశ్చిత్తం ప్రశమనం, ప్రకృతి స్థాపనం హితం. అంటే ఏదైనా మనం పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దానికి పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం చేసుకుంటే కూడా అది ఒక చికిత్సతో సమానం అనేది ఆయుర్వేదం చెప్పింది. చూడండి, ఎక్కడ ఆయుర్వేదం ఆయుర్వేద టచ్డ్ ద మైండ్ సెట్ అనమాట. ఈవెన్ ఇట్ హ్యాస్ గాట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద మైండ్ అనమాట. కాబట్టి ఆయుర్వేద నాట్ ఓన్లీ ట్రీట్స్ ద ఫిజికల్ బాడీ, ఇట్ విల్ ట్రీట్ ద పర్సన్ ఇన్ మెంటల్ ప్లేన్ అనమాట. మానసిక స్థితిని కూడా సరిచేసి తర్వాత శారీరకంగా కూడా ఉండేటువంటి రోగాన్ని నిర్మూలిస్తుంది అనమాట. కాబట్టి మైండ్, బాడీ రెండింటిని కూడా మనకు దృష్టిలో తీసుకొని కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ చేస్తుంది అనమాట ఆయుర్వేదం. అట్లే పథ్యం చూడండి, పథ్యం, పతేన హితం పథ్యం. పథము అంటే దారి అండి. కొన్ని కోట్ల సంఖ్యలో మన శరీరంలో దారులు ఉన్నాయి. అది సిస్టమ్స్ కావచ్చు, అంటే జీర్ణ మండలము, శ్వాస మండలం, ఇట్లా ట్రాక్స్ కావచ్చు, అట్లే వెజల్స్ కావచ్చు, ఆర్టరీస్ కావచ్చు, వెన్యూల్స్ కావచ్చు, సిరలు కావచ్చు, ధమనులు కావచ్చు, నాడులు కావచ్చు, ఇలా కోట్ల సంఖ్యలో మనకు శరీరంలో దారులు ఉన్నాయి. ఆ దారుల్ని పథము అంటారు. పథము అంటే దారి అండి. పతేన హితం పథ్యం అంటే ఈ దారులకి ఏది హితకరమో అది పథ్యం. అంటే పథ్యం చేయండి అని మనం వింటూ ఉంటాం, మీరు పథ్యంగా ఉండండి, అపథ్యం చేయొద్దు. అంటే పథ్యము అంటే డూస్, ఇండికేటెడ్, ఇండికేషన్స్, డూస్ అండ్ డోంట్స్. డూస్ అంటే పథ్యము, డోంట్స్ అంటే అపథ్యము, అంటే ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్. సో ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ కి, అంటే పథ్యము అపథ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిస్టము ఆయుర్వేద వైద్య విధానం. కాబట్టి కేవలం ఇక్కడ ఆహారాన్ని చెప్పడమే కాదు, ఆహారము ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారము తీసుకోకూడదు అనేటువంటి డైటరీ మేనేజ్మెంట్ కూడా ఒక ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తో పాటు ఈ డైట్ షెడ్యూల్స్ కి అత్యంత ప్రాముఖ్యత ఆయుర్వేదం ఇస్తుంది. అదే కాకుండా ఒక వ్యక్తి యొక్క ప్రకృతి,
అంటే బాడీ కాన్స్టిట్యూషన్ అంటే ఈ మదరు ఫాదర్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క శుక్ర శోణిత సంయోగంతో పిండం ఏర్పడిన తర్వాత ఆ పిండం ఏర్పడినప్పుడు పిండావస్థలో ఉన్నప్పుడు మదర్ ద్వారా ఫాదర్ ద్వారా ఈ పుట్టబోయేటువంటి బిడ్డకు వచ్చేటువంటి ప్రకృతి ఎటువంటి బాడీ కాన్స్టిట్యూషన్ ఈ హ్యాస్ అక్వైర్డ్ ఫ్రమ్ ద పేరెంట్స్ త్రూ దిస్ కాంబినేషన్ ఆఫ్ స్పెర్మ్ అండ్ ఓవమ్ జైగోట్ ఫార్మేషన్ ద్వారా ఫీటల్ స్టేజ్ లో ఎటువంటి కాన్స్టిట్యూషన్ ఈ హ్యాస్ అక్వైర్డ్ త్రూ హిస్ పేరెంట్స్ జెనెటికల్ గా వచ్చినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ ని నిర్ణయిస్తుంది ఆయుర్వేదం. నిర్ణయించి ఆ కాన్స్టిట్యూషన్ ని అధ్యయనం చేసి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రకృతిని అంటే ఆయుర్వేద స్టడీస్ ఇన్ డెప్త్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ దెన్ ఓన్లీ ది ఆయుర్వేద అడ్వకేట్స్ ట్రీట్మెంట్ టు ద పర్సన్స్. అంటే చూడండి ఒక ఆహారాన్ని ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు అట్లే ఒక ఔషధాన్ని అడ్వకేట్ చేసేటప్పుడు ఆయుర్వేదము ఎలా చూస్తుందంటే అందరినీ ఒక ఘాటికి కట్టేదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కాన్స్టిపేషన్ అని వస్తే మలబద్ధం అని వస్తే 10 మంది వచ్చినప్పుడు 10 మందికి ఒకటే మెడిసిన్ ఇవ్వరు. సో ఆ వ్యక్తి యొక్క వయస్సు వ్యక్తి యొక్క ప్రకృతిని బట్టి వ్యక్తి యొక్క సెక్స్ జెండరు ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ సమస్య ఎప్పటి నుంచి ఉంది, వెదర్ ఇస్ క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా ఉందా లేదా అక్యూట్ సడన్ గా వచ్చిందా, ఇలాంటి అన్ని విషయాలను పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని వ్యక్తి యొక్క ప్రధానంగా వ్యక్తి యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ ను దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తుంది అనమాట. కాబట్టి ప్రకృతి బాడీ కాన్స్టిట్యూషన్ ఈ ప్రకృతి అనేది అద్భుతమైనటువంటి ఒక చాప్టర్, సపరేట్ గా ఒక చాప్టర్ ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. ఈ ప్రకృతి అనేది వాత ప్రకృతి అని, పిత్త ప్రకృతి అని, కఫ ప్రకృతి అని, ద్వంద్వ ప్రకృతి, అట్లే ట్రైపోడ్ అంటే సన్నిపాతజ ప్రకృతి అని రకరకాలుగా ప్రకృతిలో చాలా రకాలు ఉన్నాయి. సో ఈ ప్రకృతి గురించి మనకు వచ్చే క్లాసెస్ లో మీకు వివరిస్తాను. జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ఇంట్రొడక్షన్. అంటే ఆయుర్వేద యొక్క బేసిక్ ఫండమెంటల్స్ లో అంటే మౌలిక సిద్ధాంతాలు అంటే ది బేసిక్ fundamental principles of Ayurveda Ayurveda has given lot of significance to prakriti of an individual and constitution of an individual. కాబట్టి ఇది కూడా మీరు ప్రధానంగా యూ హావ్ టు కన్సిడర్ వైల్ గివింగ్ ట్రీట్మెంట్ అన్నమాట. అట్లే సర్వం పాంచభౌతికం అంటే పృథ్వీ అప్ తేజో వాయు ఆకాశాలు అంటే భూమి నీరు అగ్ని ఆకాశము గాలి ఈ 5 రకాల 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ఈ పంచభూతాలతోనే సర్వము నిర్మితమైంది అని చెప్పి ఆయుర్వేదం నమ్ముతుంది అనమాట. థియరీ ఆఫ్ మ్యాక్రోకాజం, థియరీ ఆఫ్ మైక్రోకాజం. థియరీ ఆఫ్ మ్యాక్రోకాజం అంటే మనకు మ్యాక్రో ఫామ్ లో బయట స్థూలంగా కనిపించేటువంటి ఈ సృష్టి ఈ 5 భూతాలతో అంటే పృథ్వీ అంటే భూమి, అట్లే జలము, అగ్ని, ఆకాశము, ఈథర్. ఆకాశం అంటే ఈథర్, అట్లే ఎయిర్ అంటే గాలి. ఈ 5 రకాల 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ తో మనకి బయట సువిశాలంగా కనిపించేటువంటి స్థూల రూపంలో ఉండేటువంటి ఈ ప్రకృతి ఏర్పడింది అన్నమాట. అదే మనకు ఈ బయట కనిపించేటువంటి స్థూల రూపంలో కనిపించేటువంటి ఈ 5 పంచమహాభూతాలే మనకు సూక్ష్మ రూపంలో మన శరీరంలో ఉంటాయి. మన శరీరంలో సూక్ష్మ రూపంలో ఉంటాయి, ప్రకటితం అవుతాయి. కాబట్టి ద హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో కంపోజ్డ్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. అందుకని మనకు వేదాల్లో ఒక చిన్న కొటేషన్ ఉంది. అదేంటంటే యత్ బ్రహ్మాండో తత్ పిండే, యత్ పిండో తత్ బ్రహ్మాండే, యత్ పిండో తత్ బ్రహ్మాండే. పిండంలో ఏముందో అదే బ్రహ్మాండంలో ఉంది, బ్రహ్మాండంలో ఏముందో అదే పిండంలో ఉంది. అంటే దిస్ నథింగ్ బట్ థియరీ ఆఫ్ మ్యాక్రోకాజం అండ్ ఆర్ థియరీ ఆఫ్ మైక్రోకాజం. కాబట్టి బయట సృష్టిలో మనకు స్థూల రూపంలో కనిపించేటువంటి పంచభూతాలు మనకు శరీరంలోకి వచ్చినప్పుడు చాలా సూక్ష్మ రూపంలో మనకు అవి ప్రకటితమవుతాయి. కాబట్టి ది హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. అంటే సర్వం పాంచభౌతికం అంటే మీరు తినేటువంటి ఆహారం కానీ, బయట తినేటువంటి ఫ్రూట్స్ కానీ, ఆహారం కానీ, రకరకాల వెజిటబుల్స్ కానీ, రకరకాల ద్రవ్యాలు అంటే శరీరాన్ని పోషించేదానికి బయట నుంచి మనం ఏం తీసుకుంటున్నామో అవన్నీ కూడా దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. దే ఆర్ ఆల్ పాంచభౌతికం అంటే పంచభూతాలతో నిర్మితమైనవి. కాబట్టి పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరము పంచభూతాలతో నిర్మితమైనటువంటి ద్రవ్యాల్ని రకరకాల ద్రవ్యాల్ని లోపలికి తీసుకొని ఆ విధంగా అది వృద్ధి చెందుతూ మొత్తము ఈ జీవిత చక్రంలో వివిధ దశలను మనం దాటుకొని తరువాత 16 సంస్కారాలు జన్మ సంస్కారం నుంచి అంతిమ సంస్కారం వరకు మనం పూర్తి చేసుకొని మళ్ళీ మనం ఈ ప్రకృతిలో కలిసిపోతాం, మళ్ళీ పంచభూతాల్లోకే మనం కలిసిపోతాం. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి పాంచభౌతిక థియరీ మనకు ప్రపోజ్ చేసినటువంటిది కూడా మనకు ఈ ఆయుర్వేదమే. కాబట్టి ఇలాంటి
బేసిక్ ఫండమెంటల్స్ పైన ఆధారపడినటువంటి ఈ ఆయుర్వేదాన్ని గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఈ తెలుసుకునే ముందు మనకు ఈరోజు ఇంట్రొడక్టరీ క్లాస్ కాబట్టి, పరిచయం కాబట్టి, మీకు అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుర్వేదంలో ఏముంటుంది అనేది మీకు చెప్తాను ఈరోజు. సో ఆయుర్వేదము అంటే ఏంటంటే ఆయుష్ గురించి చెప్పేటువంటి శాస్త్రం. ఆయుష్ గురించి, ఆయుష్ అంటే ఏంది, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డెఫినేషన్ ఉంది. హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానంచి తచ్చయత్రోక్తం ఆయుర్వేద సముచ్యతే. హితాహితం, హితకరమైనటువంటి ఆయువు కోసము, సుఖకరమైనటువంటి ఆయువు కోసము, లేదా దీర్ఘకాలికమైనటువంటి ఆయుష్ కోసం. అంటే మనకు ఎటువంటి ఆయుష్ కావాలంటే హితకరంగా ఉండాలి, సుఖకరంగా ఉండాలి, దీర్ఘాయుష్ కావాలి. సో ఈ విధంగా హితకరమైనటువంటి, సుఖకరమైనటువంటి, దీర్ఘాయుష్ను గురించి అధ్యయనం చేసేటువంటి వైద్య విధానాన్ని మనం ఆయుర్వేదము అని అంటాం. సో ఆయుష్ని 4 రకాలుగా వర్గీకరించింది ఆయుర్వేదం. ఆయుష్ 4 రకాలు ఏంటి? హితాయువు, అహితాయువు, సుఖాయువు, దుఃఖాయువు అని ఆయుష్ 4 రకాలు. సో ప్రమాణపూర్వకంగా ఈ శరీరం యొక్క నిర్మాణం గురించి, రచన గురించి, క్రియ గురించి చెబుతూ ఈ యొక్క ఆయుష్ దీర్ఘాయువును పొందేదానికి ఎటువంటి ఆరోగ్య సూత్రాలు మనం పాటించాలి అని చెప్పేటువంటి ఉత్కృష్టమైనటువంటి వైద్య విధానాన్నే మనము ఆయుర్వేదము అని అంటాం అన్నమాట. అయితే ఈ ఆయుర్వేదం అనేటువంటి పదానికి నిర్వచనం తెలుసుకున్న తర్వాత అసలు ఆరోగ్యవంతుడు అంటే ఎవరు అనేది కూడా మనకు ఆయుర్వేదంలో చెప్పారు. స్వస్థుడు అంటే ఎవరు? సమదోష సమాగ్నిత్య సమధాతు మలక్రియా ప్రసన్న ఆత్మేంద్రియ మనాహ స్వస్థ ఇత్యవదీయతే. ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడు అని ఎప్పుడు అంటామంటే, ఒక వ్యక్తి శారీరకంగా పుష్టిగా ఉంటూ, మానసికంగా ఉల్లాసంగా ఉంటూ, తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలతో కులాసాగా ఉన్నాను అని కలుగు చేసేటువంటి భావన ఎవరిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తిని ఆరోగ్యవంతుడు అని అంటాం. సో ఫిజికల్ వెల్బీయింగ్, mental well-being and social well-being put together is called as health, and the person is called as healthy person. సో ఇక్కడ మనం ఈ శ్లోకంలో చూస్తే సమదోష సమాగ్నిత్య, సమదోష అంటే ఇక్కడ దోషాలంటే ఈ శరీరాన్ని పోషించేటువంటివి 3 ధాతువులు, అంటే 3, అంటే వాతము, పిత్తము, కఫం అనేటివి బేసిక్ ఫండమెంటల్స్ అన్నమాట ఆయుర్వేదంలో. వాతము, పిత్తము, కఫము. ఈ వాత పిత్త కఫాల గురించి మీకు వచ్చే రాబోయే క్లాసెస్ లో చెప్తాను. సో ఈ వాత పిత్త కఫాస్ అనేటివి శరీరాన్ని నిర్వహిస్తూ ఉంటాయి. అలా అవి సమస్థితిలో, ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉన్నప్పుడు వాటిని ధాతువులు అని అంటాము. లేదు అవి విషియేట్ అయిపోయి, డిస్టర్బ్ అయిపోయి రోగాలను కలుగు చేసేటప్పుడు దోషాలు అంటాము. ఈ సమదోష అంటే 3 దోషాలు, వాతపిత్త కఫాలు సమస్థితిలో ఉండడము, సమాగ్నిత్య అంటే జఠరాగ్ని, అంటే ఆకలి, మనం తీసుకున్నటువంటి ఆహారము సకాలంలో జీర్ణం కావాలి కాబట్టి అగ్ని బాగా పరిపుష్టిగా ఉండాలి. సో జఠరాగ్ని బాగా ప్రజ్వలంగా ఉండాలి కాబట్టి అగ్ని బాగా ఎవరిలో అయితే బాగా ఉంటుందో, ఎవరిలో అయితే తీసుకున్నటువంటి ఆహారం సకాలంలో జీర్ణం చేసుకోగలిగే సామర్థ్యం ఉంటుందో, అట్లే సమదోష సమాగ్నిత్య సమధాతు మలక్రియా. సమధాతు అంటే 7 ధాతువులు ఉంటాయి శరీరం. ఈ శరీరాన్ని 7 ధాతువులు పోషిస్తూ ఉంటాయి. రస, రక్త, మాంస, అస్థి, మజ్జ, శుక్ర ధాతువులు అనేటువంటి 7 ధాతువులు శరీరాన్ని పోషిస్తూ ఉంటాయి. ఈ 7 ధాతువులు సమయానుకూలంగా ఆహారం నుంచి ఏర్పడినటువంటి మొదట రసధాతువు నుంచి, న్యూట్రియంట్ పోర్షన్ ఆఫ్ ది ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది డైజెషన్ దగ్గర నుంచి మొత్తం శరీరాన్ని పోషించేటువంటి రస, రక్త, మాంస, అస్థి, మజ్జ, శుక్ర ధాతువుల చేత ఈ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ అనమాట. సో ఈ ధాతువులన్నీ కూడా మొత్తం బాడీని నరిష్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ధాతువులు పరిపుష్టిగా ఎవరిలో అయితే సకాలంలో ఏర్పడి సకాలంలో శరీరాన్ని పోషిస్తూ ఉంటాయో, మలక్రియాహ ఎవరిలో అయితే చెమట బాగా పడుతుందో, సకాలంలో విసర్జించబడుతుందో, ఎవరిలో అయితే మూత్రము సుఖంగా జారీ అవుతుందో, ఎవరిలో అయితే మలము సుఖంగా జారీ అవుతుందో, మలక్రియాహ. అట్లే ప్రసన్న ఆత్మేంద్రియ మనాహ, ప్రసన్నమైనటువంటి ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు, ఏకాదశ ఇంద్రియాలు, 5 అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఉభయాత్మకమైనటువంటి మనస్సు అంటే మొత్తం 5 + 5 + 1 ఏకాదశ ఇంద్రియాలు ప్రసన్నంగా, ప్లెజెంట్ గా, రిలాక్స్డ్ గా, వితౌట్ ఎనీ టెన్షన్, వితౌట్ ఎనీ స్ట్రెస్, వితౌట్ ఎనీ యాంగ్జైటీ ఎవరిలో అయితే ఉంటాయో అటువంటి వ్యక్తి ఆరోగ్యవంతుడు అని అంటారు అని డెఫినేషన్ చరకాచార్యులు అద్భుతంగా చెప్పారు ఆ కాలంలోనే. ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చేటువంటి డెఫినేషన్ కూడా అదే.
కాబట్టి చూడండి, ఒక వ్యక్తి స్వస్థుడు, ఆరోగ్యవంతుడు, హెల్తీ పర్సన్ అంటే ఎవరు అనే దానికి డెఫినేషను ఆయుర్వేదం ఇలా ఇచ్చిందనమాట. సమదోష సమాగ్నిత్య సమధాతు మలక్రియా ప్రసన్న ఆత్మేంద్రియ మనాహ స్వస్థ ఇత్యభిధీయతే. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు చెబుతూ ఆయుర్వేదము ఇంకా ఎన్నో ఆరోగ్య సూత్రాలు మనకు చెప్పింది. భోజనాగ్రే సదాపత్యం లవణార్ధక భక్షణం. భోజనాగ్రే అన్నం తినే ముందు, సదాపత్యం ఎప్పుడు ఆచరించదగినది, లవణార్ధక భక్షణం అంటే లవణం అంటే ఉప్పు అండి, ఆర్ద్రకం అంటే అల్లం అండి. ఒక చిటికెడు అల్లము, ఒక చిటికెడు ఉప్పు కలిపి అన్నం తినే ముందు బాగా నమిలి చప్పరించి తినండి. లేదు అలా అప్పుడు ఎప్పటికప్పుడు పచ్చి అల్లము లేదా ఉప్పు సేకరించుకొని తినడం కష్టం అనుకుంటే, ఈ అల్లము ఉప్పు సంస్కరించబడి తయారు చేసినటువంటి మార్కెట్లో రెడీగా దొరికేటువంటి భావన సొంటి, భావన అల్లము అని చెప్పి 10 గ్రాములు 20 గ్రాములు 50 గ్రాములు ప్యాకింగ్ దొరుకుతుంది. సో జింజర్ డ్రైడ్ చిప్స్, జింజర్ ఈజ్ ప్రాసెస్డ్ ఇన్ సాల్ట్, సైంధవ రాక్ సాల్ట్, అండ్ ఇట్ ఈస్ made into chips. It is dried and stored in good containers, packed and presented in the market. So you can directly purchase and you can chew it before taking food. So ఇది మౌత్ రిఫ్రెషనర్ గా పనిచేసి టంగ్ బడ్స్ ని, టేస్ట్ బడ్స్ ని బాగా స్టిమ్యులేట్ చేసి డైజెస్టివ్ సిస్టమ్ ని బాగా ఇనిషియేట్ చేస్తుంది. కాబట్టి ఆహారం తీసుకునే ముందు జీర్ణ మండలాన్ని సమాయత్తం చేస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ ఆరోగ్య సూత్రం ఆయుర్వేదంలో చెప్పబడింది. అన్నం తినే ముందు ఒక చిటికెడు అల్లము, ఒక చిటికెడు ఉప్పు తినండి అని చెప్పి ఆయుర్వేదం చెప్తుంది. ఇదే ఈ సూత్రంలో ఉండేటువంటి మీనింగ్ అనమాట. భోజనాగ్రే సదాపత్యం లవణార్ధక భక్షణం. ఇలాంటి సూత్రాలు ఎన్నో చెప్పారండి. ఇంకొక సూత్రం చెప్తాను మీకు ఇంట్రొడక్టరీ క్లాసులో. లంఘనం పరమౌషధం. లంకణం లేదా లంఘనం పరమౌషధం. లంఘనం అంటే బృంహణము, లంఘనం అనేది 2 చికిత్సా పద్ధతులు అనమాట. లంఘనం అంటే శరీరాన్ని తేలిగ్గా చేసుకోవడం, బృంహణం అంటే శరీరాన్ని, అంటే కృషించిపోయినటువంటి శరీరాన్ని, ధాతువులు క్షీణించిపోయి బాగా ఎమాషియేటెడ్ బాడీని బాగా నరిషింగ్ చేసి బాగా వెయిట్ పుటాన్ చేపించి శరీరాన్ని పుష్టివర్ధనం చేయడాన్ని బృంహణం అని అంటాము. దీనికి ఆపోజిట్ వర్డే లంకణం. లంకణం అంటే బాడీని తేలిక చేయడం, అంటే వెయిట్ రిడక్షన్ చేపించేసి బరువు బాగా తగ్గించేసి శరీరాన్ని బాగా సునాయాసంగా తేలిగ్గా చాలా లఘువుగా చేయడాన్ని లంకణం అంటాం. కాబట్టి లంకణం పరమౌషధం. శరీరాన్ని ఎంత తేలిగ్గా పెట్టుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. శరీరాన్ని తేలిగ్గా పెట్టుకున్నప్పుడు మన యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాము, 10 కాలాల పాటు ఎటువంటి జబ్బులు రాకుండా ఉండగలుగుతాము అని కూడా ఆయుర్వేదం చెప్పింది. కాబట్టి ఆరోగ్య సూత్రాల్లో లంకణం పరమౌషధం అని చెప్పి అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రము మనకు ఆయుర్వేదము అందించింది. మీకు అందరికీ తెలుసు, హైట్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్. హైట్ మేనేజ్మెంట్ అనే వరుడు ఉండదు, ఎందుకంటే హైట్ అనేది మనకు జీన్స్ ద్వారా మన తల్లిదండ్రుల నుంచి మనకు వస్తుంది. కాబట్టి 5 అడుగులు 6 అడుగుల మధ్యలో మనం అందరం ఉంటాం. కాబట్టి హైట్ అనేది మనం వీ కెనాట్ మేనేజ్ ది హైట్ బికాస్ ఇట్ ఈస్ గివెన్ బై అవర్ పేరెంట్స్. కాబట్టి వెయిట్ అనేది మన చేతుల్లో ఉంటుంది, బరువు తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి సో అకార్డింగ్ టు యువర్ హైట్ వెయిట్ మేనేజ్మెంట్ మనం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క పొడవును దృష్టిలో పెట్టుకొని మనం ఎంత వెయిట్ ఉండాలి అనేది మనం ఒక సూత్రం ఉంది. హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ 100 గివ్స్ యువర్ ఐడియల్ వెయిట్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అండర్ వెయిట్ లో ఉన్నామా, ఓవర్ వెయిట్ లో ఉన్నామా అని తెలుసుకొని ఈ ఆరోగ్య సూత్రాన్ని పాటించి వెయిట్ మేనేజ్మెంట్ కనుక చేసుకోగలిగితే మన యొక్క ఆయుష్ను కూడా మనము పెంచుకున్నటువంటి వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాలు మనకు ఆయుర్వేదం అందించింది. ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానము, ఆయుర్వేదం చరిత్ర మనం పరిశీలిస్తే ఇది బ్రహ్మ నుంచి దక్ష ప్రజాపతికి, దక్ష ప్రజాపతి నుంచి అశ్విని కుమారులకి, అశ్విని కుమారుల నుంచి దేవేంద్రుడికి, దేవేంద్రుడి నుంచి పునర్వసు ఆత్రేయ మహర్షి గారికి, అతని నుంచి ఆచార్య చరకులకి, ఆచార్య సుశ్రుతులకి, వాగ్భటుడికి, సారంగధర, మాధవకర, భావమిశ్రులు ఇలాంటి ఎంతో మంది ప్రాచీన ఆచార్యులకి సంప్రాప్తి చెందిందనమాట. అంటే ఆయుర్వేదం చరిత్ర మనం గమనిస్తే ఈ ఆయుర్వేదం అనేది మనకు పైన అంటే దేవతల నుంచి మనకు భూలోకం, దేవలోకం నుంచి భూలోకంకి వచ్చింది అని చెప్పి చెబుతారు. అంటే ఇంకొక వర్షంలో మనకు పాలసంద్రాన్ని అదే సముద్రాన్ని మతనం చేసేటప్పుడు ఈ అమృత కలశం అనేది విష్ణువు మనకు దేవతలకి రాక్షసులకి వాళ్ళకి ఆ వైరం జరిగినప్పుడు అప్పుడు మనకు అమృత కలశం ద్వారా ఆయుర్వేదాన్ని అందించినట్టు కూడా మనకు చెప్తుంది. మొత్తం మీద ఇక్కడ ఏంటంటే చరిత్రను పరిశీలిస్తే బ్రహ్మ నుంచి ఆయుర్వేదము భూలోకంలో ఉండేటువంటి వారికి
ఆరోగ్యం కోసము బ్రహ్మ నుంచి ఈ భూలోకానికి ఆయుర్వేదం అందజేయబడింది అని మనకు చరిత్ర చెబుతుంది. అంటే బ్రహ్మ నుంచి ఆయుర్వేదము భూలోకవాసులకి ఆరోగ్యం కోసం అందజేయబడింది అని చరిత్ర మనకు చెబుతా ఉంది అనేది మనం తెలుసుకుంటే చాలు. రెండవది, ఈ ఆయుర్వేదంలో ఏముంటుంది? ఈ ఆయుర్వేదాన్ని అష్టాంగ ఆయుర్వేదము అని అంటారు. అంటే 8 అంగాలుగా విభజించబడింది. కాయ బాలగ్రహ ఊర్ధ్వాంగ శల్య దంష్ట్ర జరా వృషాన్. అంటే కాయ చికిత్స అంటే కాయము అంటే శరీరం అండి. కాయము అంటే శరీరము, కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్. అంటే మొత్తం ఈ సర్వ శరీరానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ జనరల్ మెడిసిన్. కాయ బాల, బాల అంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి చిల్డ్రన్ మెడిసిన్ అన్నమాట. చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి మేనేజ్మెంట్. దీన్ని పీడియాట్రిక్స్ అంటాం మనం మోడర్న్ సైన్స్ లో. చిల్డ్రన్ డిజార్డర్స్ మేనేజ్మెంట్. కాయ బాల గ్రహ చికిత్స అంటే ఇక్కడ మనకి ఏంటంటే మనకు చుట్టూ ఉండేటువంటి గాలిలో ఉండేటువంటి ఈరోజు మన కరోనా వైరస్ ఎంత సమస్యలు క్రియేట్ చేస్తుందో మీకు అందరికీ తెలుసు. ఇలాంటి వైరల్ ప్రాబ్లమ్స్ కంటికి కనిపించదు. అంటే ఈ భూతాలు అనేటివి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కి ఆయుర్వేద అంటే వేదాల్లో భూతము అనేటువంటి వర్డ్ వాడారు. కంటికి కనిపించినటువంటి సూక్ష్మ క్రిములు, వాటికి భూతం అనేటువంటి పదం భూత వైద్యం అని చెప్పి వాడారనమాట. అంటే ఇక్కడ మైక్రోబ్స్ అంటే అవి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగై కావచ్చు, కంటికి కనిపించినటువంటి సూక్ష్మ జీవుల వల్ల వచ్చేటువంటి రోగాలు, దానికి విరుగుడు, దానికి ఏం చేయాలో దాన్ని మనము ఇక్కడ భూత వైద్యము అని అంటాం. కాబట్టి కాయ బాలగ్రహ ఊర్ధ్వాంగ అంటే ఇయంటి. ఊర్ధ్వాంగం అంటే ఇక్కడ శరీరాన్ని షడంగ శరీరం అంటారు. శరీరాన్ని 6 రకాలుగా విభజించింది ఆయుర్వేదము. సో ఊర్ధ్వాంగం అంటే ఉత్తమాంగం శిరస్సు అన్నమాట. శిరస్సు ఉత్తమాంగము. నెక్స్ట్ 2 కాళ్ళు, 2 చేతులు, మొండెము అంటే ట్రంక్. ట్రంక్ను మళ్ళీ అబ్డామిన్, థొరాక్స్ గా విభజిస్తారు. సో ట్రంక్ కంటైన్స్ థొరాక్స్ అండ్ అబ్డామిన్. Abdomen contains all visceral organs like liver, intestines, stomach, etc., spleen and all. And the thorax contains important organs, heart and lungs. కాబట్టి ఉరస్సు, ఉదరము. ట్రంకులో అంటే ట్రంకులో మొండెములో 2 భాగాలు ఉంటాయి, ఉరస్సు, ఉదరము. ఉరస్సును థొరాక్స్ అంటాము, ఉదరాన్ని అబ్డామిన్ అంటాం అన్నమాట. సో ఈ ట్రంకుకి కింద ఉండేటివి కాళ్ళు, 2 కాళ్ళు. ట్రంకుకి పైన ఉండేటువంటివి 2 చేతులు. ఈ మొండానికి పైన టాప్ లో ఉండేది హెడ్ అన్నమాట. దాన్ని ఉత్తమాంగము అంటాము. శిరస్సును ఉత్తమాంగము అంటాము. ఈ ఉత్తమాంగంలోనే ఇంద్రియాలన్నీ ఉంటాయి, అందువల్ల దాన్ని ఉత్తమాంగము అంటాం. అంటే ఇంద్రియాలంటే కళ్ళు, 2 చెవులు, ముక్కు, నాలుక ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని ఉత్తమాంగము అంటాం శిరస్సును. కాబట్టి ఈ ఉత్తమాంగంలో శిరస్సులో ఉండేటువంటి ఇయర్, నోస్, థ్రోట్ కు సంబంధించినటువంటి ఈఎన్టీ చికిత్సా విధానాన్ని మనం ఊర్ధ్వాంగ చికిత్స అంటాము. అట్లే శిరస్సులో ఉండేటువంటి అన్ని భాగాలకు చేసేటువంటి వైద్య విధానాన్ని మనం శాళక్య తంత్రం అనేటువంటి పేరుతో ఆయుర్వేదంలో అద్భుతంగా చెప్పారనమాట. కాబట్టి అది ఒక విభాగం అనమాట. సో కాయ బాలగ్రహ ఊర్ధ్వాంగ శల్య వైద్యం అంటే సర్జరీ అండి. దమస్ట్రా అంటే టాక్సికాలజీ. అంటే రకరకాల పాయిజన్స్, పురుగు కాటు కావచ్చు, ఇన్సెక్ట్ బైట్ కావచ్చు, స్నేక్ బైట్ కావచ్చు, స్కార్పియన్ బైట్ కావచ్చు, రకరకాల పాయిజన్స్ వల్ల మనకు ఆ పాయిజన్స్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి, వాటిని ఏ విధంగా మనము వాటికి యాంటీడోట్స్, విరుగుళ్ళు, టాక్సికాలజీ అనేటువంటి సైన్స్ ద్వారా మనము దీన్ని అగధ తంత్రము అని కూడా అంటాము. సో దీంట్లో మనకు చాలా డీటెయిల్డ్గా వివరంగా చెప్పబడింది. సో కాయ బాలగ్రహ ఊర్ధ్వాంగ శల్య దంష్ట్ర జరా వృషాన్. జరా చికిత్స అంటే జరా అంటే ఓల్డ్ ఏజ్ అండి. స్టడీ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ కాల్డ్ యాజ్ జీరియాట్రిక్స్. సో ఆయుర్వేదము అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిందనమాట. అంటే ఓల్డ్ ఏజ్ లో వచ్చేటువంటి సమస్యలకు జరా చికిత్స అనేటువంటి పేరుతోటి ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పరిచింది. అందులో జరా చికిత్సను అద్భుతమైనటువంటి వైద్య విధానాలు అందులో చెప్పబడ్డాయి. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ కంటే ఆఫ్టర్ 60s వచ్చేటువంటి సమస్యలకి ప్రత్యేకంగా ఓల్డ్ ఏజ్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, దాని మేనేజ్మెంట్ గురించి ఈ జరా చికిత్సలో చెప్పబడింది. నెక్స్ట్ వృషాన్. లాస్ట్ లో వృషాన్. వృష్యము అంటే సెక్షువల్ పొటెన్సీని పెంచేటువంటి, అంటే లిబిడో, సెక్షువల్ స్టామినాను పెంచేటువంటి డ్రగ్స్ ని ఆఫ్రోడైసియాక్స్, వాజీకరణ ద్రవ్యాలు అంటారు. వాజీ అంటే గుర్రం అండి. అశ్వ సామర్థ్యాన్ని కలుగజేసేటువంటివి, హార్స్ పవర్ ని పెంచేటువంటివి, అట్లే సెక్షువల్ లిబిడో, సెక్షువల్ పొటెన్సీని పెంచేటువంటి పొటెంట్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఆయుర్వేదంలో ఎన్నో చెప్పబడ్డాయి. కాబట్టి
ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి ఇక్కడ అద్భుతంగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ లాస్ట్ లో వృషాన్ అంటే వృష్య చికిత్స, అట్లే రసాయనిక చికిత్స అని కూడా అంటారు దీన్ని. అంటే రెజ్యూనేటర్స్, రకరకాల రెజ్యూనేటర్స్, రసాయనిక చికిత్స అంటే టానిక్స్, బలాన్ని బాడీకి శక్తినిచ్చేటువంటి టానిక్స్, ఎలిగ్జర్స్, బల్యాలు, ధాతు పుష్టి చేసేటువంటి బలకరమైనటువంటి ఔషధాలని మనం టానిక్స్ అంటాం, ఎలిగ్జర్స్ అంటాం. అటువంటి రెజ్యూనేటర్స్ ని, రసాయనాల్ని అద్భుతంగా ఆయుర్వేదం మనకు అందించింది. ఉదాహరణకి చవనప్రాష అవలేహ్యము, అశ్వగంధ అవలేహ్యము, అగస్త్య రసాయనము, ఇలాంటి ఎన్నో, శతావరి కల్పము, శతావరి గుళము, ఇట్లా విధార్య కంద లేహ్యము, ఇలాంటివి, ద్రాక్షారిష్టము, ఇట్లా రకరకాల రసాయనాలు ఎన్నో చెప్పబడ్డాయి. కాబట్టి ఆయుర్వేదము మనకు అష్టాంగ ఆయుర్వేదము అనేటువంటి పేరుతో 8 రకాల బ్రాంచెస్ ని మనకు ప్రత్యేకంగా విపులంగా అధ్యయనం చేసేదానికి అవకాశాన్ని ఇస్తూ 8 బ్రాంచెస్ గా మనకు విభజించబడి ఈ మనకు ఆయుర్వేదం మనకి అందజేయబడింది. సో ఈ ఆయుర్వేదం కోర్స్ అయిన తర్వాత మళ్ళీ ఎండి స్పెషలైజేషన్ చేసేటప్పుడు ఈ బ్రాంచెస్ లో ఎవరికి ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ ప్రత్యేకంగా ఎన్నుకొని అందులో స్పెషలైజేషన్ చేస్తారు. అలా స్పెషలైజేషన్ చేసిన తర్వాత అందులో కూడా ఒక పర్టికులర్ ఏరియా తీసుకొని పిహెచ్డి అలాంటి కోర్సెస్ కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ 1 గంట నిడివిలో మనకు ఆయుర్వేదం మనకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ విషయాలను మీకు ఇక్కడ చెప్తున్నాను. అట్లే ఈ పరిచయం క్లాస్లో ఇంకొక విషయం మీకు చెప్తాను. ఆయుర్వేదము మనం తీసుకునేటువంటి ద్రవ్యాల్ని ఎలా మనము ప్రొక్యూర్ చేసుకోవాలి అనేది కూడా మనకు ఆయుర్వేదము అద్భుతంగా చెప్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పింది కూడా ఆయుర్వేదమే. కాబట్టి కొన్ని ద్రవ్యాల విషయంలో మనము పాతబడినవి మనం శ్రేష్టంగా భావించి తీసుకోవాలి. ఉదాహరణకి నెయ్యి పాతబడితే మంచిది, తేనె పాతబడితే మంచిది, చింతపండు పాతబడితే మంచిది, బెల్లం పాతబడితే మంచిది, ధాన్యం పాతబడితే మంచిది. కాబట్టి పాతబడితే ఎందుకు మంచిది అని ఆయుర్వేదం అద్భుతంగా మనకు చెప్పింది. కొత్తవి తీసుకుంటే ఏంటి, చింతపండు కొత్తగా ఉన్నప్పుడు ఫ్రెష్ టామరిండ్ ఆమ్లరస ప్రధానంగా ఉంటుంది, అంటే పులుపు ఎక్కువ ఉంటుందండి. టామరిండ్ ఈజ్ రిచ్ ఇన్ సోర్ టేస్ట్, అంటే ఫ్రెష్ టామరిండ్ ఈజ్ మోర్ అసిడిక్ ఇన్ నేచర్, ఎక్కువ ఆమ్లరస ప్రధానంగా ఉంటుంది. కాబట్టి అది ఎక్కువ వాడినప్పుడు ఏమవుతుందంటే కడుపులో గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఆమ్లపిత్తం వస్తుంది, హైపర్ అసిడిటీ వస్తుంది. కాబట్టి చింతపండు పాతబడే కొంది ఈ ఆమ్ల స్వభావం తగ్గి మధుర రసం ప్రధానంగా, మధుర రసం పెరుగుతుంది. మధుర రసం పెరిగి ఆమ్ల రసం తగ్గినప్పుడు ఆ చింతపండు ఆరోగ్యానికి చాలా మంచిదిగా తయారవుతుంది. కాబట్టి అలాగే నెయ్యి నవీన సర్పి, నవీన సర్పి అంటే కొత్త నెయ్యి, సర్పి అంటే నెయ్యి, ఘృతము అన్న నెయ్యే. కాబట్టి నెయ్యి 1 సంవత్సర కాలం పాతబడితే పురాణ ఘృతము అని అంటారు. అదే కుండలో నెయ్యిని నిల్వ చేసి మూతి బాగా సంధిబంధనం చేసి ఒక ఒడ్లు ధాన్యం ఉండేటువంటి రాశిలో పాతిపెట్టి ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకుంటే దాన్ని కుంభ సర్పి అంటారు. కుంభం అంటే కుండ అండి, కుండలో భద్రపరిచినటువంటి నెయ్యిని మనము కుంభ సర్పి అంటారు. అట్లే మహాసర్పి అంటే 100 సంవత్సరాలు ధాన్య రాశిలో పాతిపెట్టి 100 సంవత్సరాల తర్వాత ఆ మూతికి పెట్టినటువంటి సీల్ను తొలగించి సేకరించబడినటువంటి నెయ్యిని మహాసర్పి అంటారు. మహాసర్పి దివ్యౌషధంగా పనిచేస్తుందని, అమృతంతో సమానం అని చెప్పి, రకరకాల ఉన్మాదము, అపస్మారము అనేటువంటి మెంటల్ డిజార్డర్స్ ను కూడా, పిచ్చిని కూడా తొలగిస్తుందని చెప్పి, మనస్సు మీద అద్భుతంగా పనిచేస్తుందని, మానసిక రోగాల్లో అద్భుతమైన ఔషధంగా కేవలం నెయ్యిని, ఆ పాతబడినటువంటి నెయ్యికి అద్భుతమైనటువంటి ఔషధ ప్రాధాన్యత కల్పించినటువంటి వైద్య విధానం ఆయుర్వేదం అండి. ఆ విధంగా మనకు రకరకాల ద్రవ్యాల యొక్క ప్రాముఖ్యత, తేనె, తేనె ఎటువంటి తేనె 8 రకాల తేనె గురించి చెప్తారు. మధువర్గము అని చెప్పి ప్రత్యేకంగా మధువర్గం అని, మధు అంటే తేనె యొక్క ప్రాధాన్యత గురించి, తేనెను ఏ విధంగా మనం సేకరించాలా, తేనెకు ఉండేటువంటి గుణాల గురించి అద్భుతంగా ఆయుర్వేదం మనకు చెబుతుంది. అట్లే గోమూత్రం, ఆవు పంచితం గురించి అద్భుతంగా ఆయుర్వేదం మనకు అందించింది. అట్లే నాడీ వైద్య విధానం గురించి, రేడియల్ పల్స్ డయాగ్నోసిస్ గురించి ఆయుర్వేదం అద్భుతంగా మనకు అందించింది. ఇలా మనకు ఎన్నో విషయాలు ఆయుర్వేదం మనకు అందించింది. అట్లే ఆయుర్వేదము వైద్య విధానములో కొంతమందిని, అంటే మనం చికిత్స చేసేటప్పుడు ఎవరిని మనం ట్రీట్ చేయాలి, ఎవరిని ట్రీట్ చేయకూడదు అనే విషయం కూడా చెప్పింది అనమాట. అంటే కొంతమందిని మనము అసలు టేక్ ఓవర్ చేయకూడదు, కొంతమందికి వైద్యం చేస్తామని చెప్పి మనం ఒప్పుకోకూడదు, అంటే మాట ఇవ్వకూడదు.
సో అలాంటి వ్యక్తుల్ని మనము నిందిత పురుషులు అంటాం. కాబట్టి ఉదాహరణకి ఒక వైద్యుడి దగ్గరికి ఈ నిందిత పురుషులు, అష్ట నిందిత పురుషులు వచ్చారంటే మనము వీ షుడ్ నాట్ ప్రామిస్ టు ట్యాకిల్ ది డిజార్డర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో వైద్యం చేస్తూ ఉంటారు, ఈ నేను చెప్పబోయేటువంటి 8 పీపుల్ ఒకవేళ మీ దగ్గరికి అప్రోచ్ అయితే యు ఆర్ నాట్ సపోజ్ టు హ్యాండిల్ దెమ్. మీరు వాళ్ళకి న్యాయం చేయలేరు. కాబట్టి న్యాయం చేయలేనప్పుడు మనము వాళ్ళని ట్యాకిల్ చేయకూడదు, హ్యాండ్ ఓవర్ చేయకూడదు, అంటే మనం వాళ్ళని టేకప్ చేయకూడదు, కేసు టేకప్ చేయకూడదు. కాబట్టి వైద్యుడు ఎలా ఉండాలంటే అందరికీ వైద్యం చేయకూడదు, యోగ్యత కలిగినటువంటి వాడినే మనము వైద్యానికి తీసుకోవాలి అని ఆయుర్వేదం అద్భుతంగా చెప్పింది. అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు ట్రీట్ ఎవ్రీబడి. ఒక వ్యక్తికి వైద్యం అందించాలంటే వాడికి యోగ్యత ఉండాలి. యోగ్యత ఉన్నటువంటి వాడినే మనం వైద్యానికి అంగీకరించాలి. ఇక్కడ యోగ్యత అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. అష్ట నిందిత పురుషులు అంటే ఎవరంటే అతి దీర్ఘచ్చ, అతి హ్రస్వచ్చ, చాలా పొడవుగా, అబ్నార్మల్ గా పొడవుగా ఉండేటువంటి వ్యక్తిని నార్మల్ హైట్ కి తీసుకొస్తానని చెప్పి యూ కెన్ నాట్ హ్యాండిల్ ది కేస్. మీరు అంత పొడవుగా ఉండేటువంటి వ్యక్తిని నార్మల్ హైట్ కి తీసుకొచ్చేదానికి దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్. జెనెటికల్ గా వచ్చినటువంటి హైట్ అది. కాబట్టి ఆ జెనెటికల్ గా వచ్చిన వేరియేషన్ ని నార్మల్ గా తీసుకొస్తామని చెప్పి యూ కెనాట్ మేనేజ్, యూ కెనాట్ గివ్ ఎనీ ట్రీట్మెంట్, దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. అతి హ్రస్వ, చాలా పుట్టిగా ఉండేటువంటి మరుగుజ్జు, నార్మల్ హైట్ కి తీసుకొచ్చేదానికి కూడా దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్. అతి స్థూలచ్చ, అతి కృషచ్చ. అతి స్థూలచ్చ అంటే ఒక 200 కేజీలు వెయిట్ ఉండే వ్యక్తిని 60 కేజీలకు తీసుకురావాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అంటే స్థూల అంటే ఆటోమేటిక్ గా ఒబేస్, స్థూల అంటేనే ఒబేస్. అతి స్థూల అంటే ఇక్కడ ఓవర్ ఒబేస్ అన్నమాట. ఓవర్ ఒబేసిటీ అంటే 80 నుంచి 100 వరకు ఒబేసిటీ తీసుకోవచ్చు, ఒబేసిటీ 110, 120 వరకు కూడా. కానీ ఓవర్ ఒబేసిటీ అంటే 150-200 కేజీస్ ఉండేటువంటి వ్యక్తిని ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు నార్మల్ వెయిట్ అన్నమాట. కాబట్టి అట్లే అతి కృష, బాడీలో ఉండేటువంటి సప్త ధాతువులు క్షీణించిపోయిన తర్వాత ఓవర్ ఎమాషియేటెడ్ పర్సన్, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్తో కానీ, టీబీతో కానీ, రకరకాల వేస్టింగ్ డిజార్డర్స్తో బాడీ ఎక్స్పోజ్ అయినప్పుడు శరీరం మొత్తం కృషించిపోయి జస్ట్ స్కెలిటన్ మీద స్కిన్ కప్పబడినటువంటి, అంటే ఈ స్కిన్ కి స్కెలిటన్ కి మధ్యలో, బోన్ కి స్కిన్ కి మధ్యలో ఎటువంటి టిష్యూస్ ఏమి లేకుండా ఉండేటువంటి ఓవర్ ఎమాషియేటెడ్ బాడీని కూడా యూ కెనాట్ బ్రింగ్ బ్యాక్ టు నార్మల్సీ అన్నమాట. కాబట్టి అతి కృష అంటే అదనమాట మీనింగ్. సో అతి దీర్ఘచ్చ, అతి కృషచ్చ, అతి స్థూలచ్చ, అతి కృషచ్చ, అతి దీర్ఘచ్చ, అతి హ్రస్వచ్చ, అతి స్థూలచ్చ, అతి కృషచ్చ. ఇప్పుడు 4 అయినారనమాట. ఇంకా నెక్స్ట్ 4. అతి లోమచ్చ, అలోమచ్చ. లోమము అంటే వెంట్రుకండి. సర్వ శరీరము మొత్తం వెంట్రుకలతో కూడి ఉండడం. అంటే తల మీద వెంట్రుకలు ఎలా ఉన్నాయో మొత్తం బాడీ అంతా కూడా వెంట్రుకలంతా కూడా వచ్చేస్తాయి అన్నమాట. అలా ఎక్సెస్ హెయిర్ ఓవర్ ది ఎంటైర్ బాడీ వచ్చినప్పుడు ఆ హెయిర్ ను రిమూవ్ చేసేదానికి, అంటే అన్వాంటెడ్ హెయిర్ ను బాడీ అంతా విస్తరించి ఉండేటప్పుడు దాన్ని రిమూవ్ చేయడం హైలీ ఇంపాసిబుల్. కాబట్టి అది అట్లే బాడీ మీద ఒక్క హెయిర్ కూడా లేనప్పుడు హెయిర్ ను మొలిపించడం అనేది కూడా యు ఆర్ నాట్ సపోజ్ టు టేకప్ అనమాట. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇలా అతిలోమచ్చ, అలోమచ్చ, అతిలోమచ్చ, అలోమచ్చ. నెక్స్ట్ అతి కృష్ణచ్చ, అతి గౌరవచ్చ. సో ఈ బాడీలో మామూలుగా జీన్స్ ద్వారా వచ్చినటువంటి తేడాల్ని, ఉదాహరణకి మన కొంతమంది బై నేచర్, బై సో మెనీ ఫ్యాక్టర్స్ చాలా టూ మచ్ వైట్ గా ఉంటారు, అట్లా కొంతమంది టూ మచ్ బ్లాక్ గా ఉంటారు. సో టూ మచ్ బ్లాక్నెస్ ని నార్మల్ వైట్ కి తీసుకురావడం కూడా చాలా కష్టం. అట్లే స్కిన్ యొక్క టెక్చర్, కలర్ ని టూ వైట్ గా ఉన్నా, టూ బ్లాక్ గా ఉన్నా నార్మల్ కి తీసుకురావడం హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఈ 4x2 అంటే 4 పేర్స్ అనమాట ఇక్కడ. అంటే మొత్తం 8 పీపుల్ వస్తారు. 8 వీళ్ళని అష్ట నిందిత పురుషులు అంటారు. వీళ్ళని మనము తెలివైనటువంటి వైద్యుడు ఈ వోంట్ హ్యాండిల్ ద కేసెస్ అన్నమాట. అష్ట నిందిత పురుషుల్ని నో ఫిజిషియన్, నో వైజ్ ఫిజిషియన్ షుడ్ షుడ్ పర్మిట్ టు ట్యాకిల్ ది కేసెస్ అష్టనిందిత పురుషస్ ఫర్ ట్రీట్మెంట్ అన్నమాట. సో అతి దీర్ఘచ్చ, అతి హ్రస్వచ్చ, అతి స్థూలచ్చ, అతి కృషచ్చ, అతి లోమచ్చ, అలోమచ్చ, అతి కృష్ణచ్చ, అతి గౌరవచ్చ. కాబట్టి అంటే మనం అందరికీ మనం ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. సో ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలంటే అదర్ దాన్ అష్టనిందిత పురుషాస్, వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అట్లే న్యాచురల్ అర్జెస్ గురించి కూడా, అంటే తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, ఆవిలింత వచ్చినా,
ఆకలి వచ్చినా, మూత్రం వచ్చినా, మోషన్ వచ్చినా సకాలంలో విసర్జించాలి. నిద్ర వస్తే నిద్రపోవాలి. వీటిని మనం న్యాచురల్ అడ్జస్ట్ అంటారు. కాబట్టి 13 త్రయోదశ వేగాలు న్యాచురల్ అడ్జస్ట్ని 13 రకాలుగా ఆయుర్వేదం చెప్పింది. న్యాచురల్ అడ్జస్ట్ని రిస్ట్రైన్ చేయడం, రెసిస్ట్ చేయడం అంటే నిరోధించడం ద్వారా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఏ హెల్తీ పర్సన్ షుడ్ నాట్ రెసిస్ట్ న్యాచురల్ అడ్జస్ట్. అయితే అరిషడ్ వర్గం అనేటువంటి కామ, క్రోధ, లోభ, మద, మోహ, ఆశ్చర్యాలను మాత్రము బాగా కంట్రోల్ చేసుకోవడం, బాగా రెగ్యులేట్ చేసుకోవడం, బాగా నియంత్రించడం, రెసిస్ట్ చేయడం చేయాలి. అంటే ఎటువంటి వేగాలను నిరోధించాలి, ఎటువంటి వేగాలను నిరోధించకూడదు అని మనకు ఆయుర్వేదం అద్భుతంగా చెప్పింది. కాబట్టి ఇవన్నీ కూడా వీటిని ఏది నిరోధించాలనో అది కంట్రోల్ చేయడం, ఏది కంట్రోల్ చేయకుండా ఉండాలనో అది కంట్రోల్ చేయడం వల్ల ఆరోగ్యం మనకు కుదుట పడుతుంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి విషయాలు అట్లే దినచర్య, ఋతుచర్య, పర్సనల్ హైజీన్, సదాచారాలు, ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇలాంటి విషయాలు ఎన్నో ఆయుర్వేదం మనకు అందించింది. అట్లే ఈరోజు క్లాస్ చివరిలో మనకు 1 year షెడ్యూల్. 1 year షెడ్యూల్ అంటే 1 సంవత్సరం కాలం మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనము వారానికి ఒక్కసారి కాలి గోర్లు, చేతి గోర్లు శుభ్రంగా బాగా కట్ చేసుకొని, ట్రిమ్ చేసుకొని, క్లీన్ చేసుకోవాలి. నెలకు ఒక్కసారి అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్ను రిమూవ్ చేసుకోవాలి. నెలకు ఒక్కసారి ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలి. 3 months ఒకసారి 1 day ఫాస్టింగ్ ఉండాలి. లంఘనం పరమౌషధం ఆల్రెడీ చెప్పాను. అట్లే 6 months ఒకసారి మనం శంఖ ప్రక్షాళనం చేసుకోవాలి, ఇంటెస్టైన్స్ క్లెన్జింగ్ చేసుకోవాలి. అట్లే సంవత్సరానికి ఒక్కసారి మొత్తం నవరంధ్రాలని క్లీన్ చేసుకొని తల మాడు దగ్గర నుంచి పాదాల వరకు కంప్లీట్గా అభ్యంగనం చేసుకొని మంచి మెడికేటెడ్ ఆయిల్స్ తోటి బాగా మర్దనం చేసుకొని, మర్దనం గుణవర్ధనం అని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి మంచి తెల్ల తైలం, మంచి నువ్వుల నూనెతోటి మనం శరీరాన్ని అంతా కూడా తైలం మర్దించి అభ్యంగనం చేసుకొని బాగా వేడి నీళ్ళతో స్నానం చేయమంటుంది. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రీకరణం చేసుకొని సర్వ శరీరాన్ని శుద్ధి చేసుకొని ఆరోగ్యంగా ఉంచుకోమని చెప్పి పంచకర్మలు 5 థెరపీస్ అని చెప్పి ఆయుర్వేదం అద్భుతంగా మనకు ఎలిమినేషన్ థెరపీస్, ప్యూరిఫికేటరీ థెరపీస్ అనేటువంటి పేరు కింద మనకు అద్భుతంగా ఆయుర్వేదం మనకు అందించింది. కాబట్టి క్షేత్రీకరణము అంటే శుద్ధి చేసేటువంటి ప్రక్రియ అనమాట. అంటే బాడీని ప్యూరిఫై చేసేటువంటి ఒక ప్రక్రియ, అంటే బాడీని శుద్ధి చేసేటువంటి ప్రక్రియలు అంటే విధానాలు. కాబట్టి ఆ విధంగా ఆయుర్వేదం మనకు హెల్త్ ప్రిజర్వేషను, హెల్త్ మెయింటెనెన్స్, హెల్త్ ప్రమోషను అండ్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో రకరకాల చికిత్సా విధానాలతో పాటు అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాలు మనకు అందించింది. అటువంటి ఆయుర్వేదం గురించి మీకు ఈరోజు పరిచయం చేశాను. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేదం గురించి మనకు ముందు క్లాసుల్లో మనకు వివరంగా ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ 1 గంట కాలంలో మీకు ముఖ్యమైనటువంటి విషయాల మీద ఆయుర్వేదాన్ని మీకు పరిచయం చేశాను. మీరందరూ కూడా సావధానంగా విన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఫుల్ స్టాప్ టు దిస్ ఇంట్రొడక్టరీ క్లాస్. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఫర్ ఎనీ డిస్కషన్. థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, ప్లీజ్. సార్ అది కొంతమంది కషాయాలు తాగిన తర్వాత కడుపులో మంట వస్తుంది అని అంటున్నారు సార్. దానికి అప్పుడు వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేయాలి సార్? చాలా మంది చెప్తాను సార్. ఈ కషాయాలు 5 రకాలుగా మనకు ఆయుర్వేదం చెప్పింది. సో ఈ కషాయంలో మనకు పంచవిధ కషాయ కల్పన ఆయుర్వేదం చెప్పింది అనమాట. 5 రకాలు. అంటే మనకు ఆకులు పచ్చిగా ఉంటే కనుక దంచి వడగడితే వచ్చేది మనకు స్వరసం అనమాట, ఫ్రెష్ జ్యూస్. రెండవది మామూలుగా పేస్ట్ లాగా చేసుకుంటే దాన్ని కలకం అంటాము, రసం రానప్పుడు. మూడోది మీరు ఇప్పుడు చెప్పినటువంటి కషాయం, డికాక్షన్ అంటాము. నాలుగవది మామూలుగా వేడి నీళ్లు బాగా బాయిల్ చేసి అందులో మనం మూలికలు వేసేసి తర్వాత 1 గంట 2 గంటలో ఒక రాత్రి కానీ ఉంచేసి వడగట్టుకుంటే వచ్చేది హాట్ ఇన్ఫ్యూజను. అట్లేకుండా వాటర్లో నానబెట్టేసి పొద్దున్నే మనం వడగట్టుకుంటే వచ్చేది కోల్డ్ ఇన్ఫ్యూజను, హిమము అంటాము. హాట్ ఇన్ఫ్యూజన్ ని ఫాంటము అంటాము. కాబట్టి స్వరసము, కల్కము, వాతము, హిమము, ఫాంటము అని చెప్పి 5 బేసిక్ ఫండమెంటల్ ప్రిపరేషన్స్ మనకు ఆయుర్వేదం అందించింది. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి డౌట్, కషాయం సంబంధించినటువంటి డౌట్ అడిగారు. సో ఈ కషాయం మనం తీసుకునేటప్పుడు మనకు మృదువైనటువంటి, మధ్య రకమైనటువంటి, కఠినమైనటువంటి 3 రకాల ద్రవ్యాలు ఉంటాయి. సో దీంట్లో ఒకవేళ మృదువైన ద్రవ్యాలు అయితే 4 రెట్లు వాటర్ కలపాలి, మధ్య రకమైనటువంటి అయితే 8 times వాటర్ యాడ్ చేయాలి. అట్లే కఠినమైనటువంటి వాటి ద్రవ్యాలు అయితే కదా మనం 16 రెట్లు వాటర్ కలుపుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసినప్పుడు 1/4 రెడ్యూస్ చేయాలి. చాలా ఘాట్ ఎక్కువ ఉంటే, కాన్సన్ట్రేషన్ ఉంటే
50%కే రెడ్యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మనకు రిడక్షన్ ఎంతవరకు రిడక్షన్ చేసుకోవాలి, ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలి, వాటర్లో కలిపేటప్పుడు మూలికలు ఏ రూపంలో ఉండాలి అంటే పొడి చేయకూడదు. ఎప్పుడు కూడా కషాయానికి మనము పౌడర్ రూపంలో కలపకూడదండి. మూలికలు ఫస్ట్ ఎండువిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మూలికల్ని కచ్చా పచ్చిగా అంటే ఒక ముక్క చిన్న చిన్న ముక్కలుగా చితగ్గొట్టాలి. అలా చితగ్గొట్టినటువంటి ముక్కల్ని మనం కోర్స్ పౌడర్ అంటాం. అంటే బరకగా కోర్స్ పౌడర్ అంటే చిన్న చిన్న పీసులు చేయాలి. అంటే అంతేగాని ఫైన్ పౌడర్ చేయకూడదు. ఫైన్ పౌడర్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ అండర్గో సెడిమెంటేషన్. బాయిలింగ్ చేసేటప్పుడు అది కింద బాటంకి వెళ్ళిపోతుంది, మొత్తము వాటర్లో అది డిస్పర్స్ కాదు. కాబట్టి మనకు డికాక్షన్ లో మనకు ఎండ్ ప్రోడక్ట్ లో యాక్టివ్ కంపోనెంట్ అంతా రాదనమాట. కాబట్టి బాయిలింగ్ లో అడుగంటుతుంది. అందువల్ల సెడిమెంటేషన్ అవాయిడ్ చేసేదానికి మనం ఏం చేస్తామంటే ఈ కోర్స్ పౌడర్ ని మనము కషాయంలో తీసుకోవాలి. కాబట్టి మూలికలను శుభ్రంగా సేకరించుకోవడం, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవడం, బాగా ఎండబెట్టుకోవడం, ఎండబెట్టిన తర్వాత ఒక్క ముక్క చితగ్గొట్టుకోవడం, చితగ్గొట్టినటువంటి ఒక్క ముక్క చితగ్గొట్టినటువంటి ఆ క్రష్డ్ మెటీరియల్ ని మనము ఒక మంచి శుభ్రమైనటువంటి పాత్రలో వేసి దానికి తగినంత వాటర్ కలిపి బాయిల్ చేసి రెడ్యూస్ చేసుకొని వడగట్టుకొని తీసుకోవాలి. ఈ కషాయం తీసుకునేటప్పుడు మామూలుగా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే కషాయం జనరల్ గా పరగడుపున ఉదయం పూట పొద్దున్నే తీసుకోవాలండి. కషాయము పొద్దున్నే పరగడుపుని తీసుకోమంటుంది కషాయం. అయితే కొంతమంది షుగర్ పేషెంట్స్ కి, కొంతమందికి ఆల్రెడీ అల్సరు, పెప్టిక్ అల్సరు, డియోడినల్ అల్సరు, గ్యాస్ట్రైటిస్, హైపర్ అసిడిటీ ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, కొంతమందికి అసిడిటీ ఎక్కువ ఉంటుంది, రిఫ్లెక్స్ ఈసోఫైజైటిస్ ఉంటుంది, రకరకాల హార్ట్ బర్న్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. అటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, లేడీస్, ఉమెన్, చిన్న పిల్లలు ఉంటారు, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఉంటారు. ఇలా అంటే ఓవరాల్ గా డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం సెన్సిటివ్ గా ఉన్నటువంటి వాళ్ళు, గ్యాస్ట్రిక్ ఇంటెస్టైనల్ మికోసా లైనింగ్ సెన్సిటివ్ గా ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటిక్ పీపుల్, సున్నితమైనటువంటి వాళ్ళు, బాలురు, లేడీస్ ఇలాంటి వాళ్ళకి పొద్దున్నే పరగడుపున తీసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అంటే కషాయం వల్ల ఇరిటేషన్ వస్తాయి. సో అలాంటి ఇరిటేషన్ మనకు రాకుండా ఉండేదానికి ఏం చేయాలంటే భోంచేసిన తర్వాత 1/2 అవర్ తర్వాత కషాయం తీసుకోవచ్చు. ఆహారం తీసుకునే ముందు జనరల్ గా హెల్తీ పీపుల్ జనరల్ గా ఆహారం ముందు తీసుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది ఉందంటే 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఆ కషాయాన్ని కొంచెం వాటర్ డైల్యూట్ చేసి తీసుకోవచ్చు. కాన్సన్ట్రేటెడ్ కషాయాన్ని వాటర్ లో కొంచెం డబుల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేయొచ్చు. దాంట్లో ఆ కాన్సన్ట్రేషన్ తగ్గించేదానికి లేదా టేస్ట్ కూడా పెంచేదానికి, దానికి ఆ ఇరిటేషన్ తగ్గించేదానికి మధుర ద్రవ్యాలు యాడ్ చేయొచ్చు. ఉదాహరణకి గుడము, బెల్లం కానీ, కొద్దిగా కండ శర్కర కానీ, పటిక బెల్లం కానీ కొద్దిగా అందులో కలిపినామంటే ఆ యొక్క మధుర రసం యొక్క ప్రాధాన్యత వల్ల ఇరిటేషను తగ్గిస్తుంది. కాబట్టి మధుర ద్రవ్యం యాడ్ చేయడము, తర్వాత ఒకవేళ షుగర్ పేషెంట్స్ అయితే మధుర ద్రవ్యం యాడ్ చేయకుండా బిఫోర్ ఫుడ్ బదులు ఆహారం తీసుకున్న తర్వాత కషాయం తీసుకోవడం మంచిది. ఆహారం తీసుకున్న వెంటనే తీసుకోకూడదు. ఆహారం తీసుకున్న అరగంట తర్వాత మనం కషాయం తీసుకోవచ్చు. అట్లే కషాయాన్ని 24 గంటల లోపల వాడేయాలి. ఒకసారి తీసుకున్న తర్వాత, తయారు చేసుకున్న తర్వాత కషాయము నిల్వ ఉండదు. యూ కెనాట్ ప్రిజర్వ్ ఇట్. సో 24 అవర్స్ లోపల కషాయాన్ని వాడేసేయాలి. కషాయం వేడి చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన కషాయాన్ని సాయంకాలం వరకు ఉంచుకొని సాయంకాలం మళ్ళీ వేడి చేయకూడదు. సో ఒక్కసారి వేడి చేసి తయారు చేసుకున్న కషాయాన్ని తిరిగి వేడి చేయకూడదు. ఒక్కసారి వేడి చేసిన కషాయాన్ని వేడివేడిగా అప్పుడే తీసేసుకోవాలి, వెంటనే తాగాలి. కాబట్టి ఆ టైం కూడా మామూలుగా బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. సో అటువంటి తీసుకున్నప్పుడు ఇబ్బంది అయినప్పుడు ఆఫ్టర్ ఫుడ్ 1/2 అవర్ తర్వాత తీసుకోవచ్చు. కాబట్టి కొంతమంది డయాబెటిక్ పీపుల్ కానటువంటి వాళ్ళు మధుర ద్రవ్యం యాడ్ చేసుకొని కూడా మనము ఇబ్బంది లేకుండా తీసుకునేదానికి అవకాశం ఉంది. ఓకే, డౌట్ ఈజ్ క్లారిఫైడ్? థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక డౌట్ ఇక్కడ, చెప్పండి. గోమూత్రం ఉదయాన్నే పరగడుపున తీసుకుంటున్నాను, మంచిదేనా అని అడుగుతున్నారు. తీసుకోవచ్చండి. అది గోమూత్రం డైరెక్ట్ గా తీసుకోకూడదు. ఒకటి గోమూత్రము డిస్టిల్డ్ గోమూత్రం అంటే డిస్టిలేషన్ చేయాలి. గోమూత్రము నాటు ఆవు నుంచి సేకరించిందిగా ఉండాలి. మనం సేకరించేటప్పుడు గుడ్ కలెక్షన్ ప్రాక్టీసెస్ అంటే ఆ ఆవు మామూలుగా బయట ఫీల్డ్కి వెళ్ళి అది వాలంటరీగా వెళ్ళి గ్రేజింగ్ చేసేటువంటి అనిమల్ గా ఉండాలి. అది అనిమల్ వచ్చిన తర్వాత దాన్ని బాగా పొదుగు శుభ్రంగా క్లీన్ చేసి ఉండాలి. అంటే పొదుగు అక్కడ యానల్ ఏరియా అంటే ఎక్కడైతే మూత్రం వస్తుందో బయట వస్తుందో
ఆ యానల్ ఏరియా చుట్టుపక్కల యానస్ అంటే బుధ మార్గం చుట్టూ కూడా మొత్తం అంతా కూడా ఈగలు అవి వాళ్తాయి, ఓసారి గుడ్లు పెడతాయి, మ్యాగ్నెట్స్ ఉంటాయి. అక్కడ మన కంటికి కనిపించదు, మన కంటికి కనిపించవు అవన్నీ కూడా. కాబట్టి మనము స్టెరైల్ కాటన్ తో హాట్ వాటర్ లో ఉప్పు వేసి శుభ్రంగా కాటన్ తోటి ఆ చుట్టూ ఏరియానంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అంటే మూత్రం బయట వచ్చేటువంటి పెరియానల్ ఏరియాను హైజీనిక్ గా పెట్టుకోవాలి. అంటే మనం ఏ ఆవు నుంచి మనం మూత్రం సేకరించుకుంటున్నామో ఆ ఆవు కట్టేసి నిర్బంధించి ఇంట్లో పెట్టేసినటువంటి ఆవుగా ఉండకూడదు. బాగా స్వేచ్ఛగా బయట తిరిగి మేసేటువంటి ఆవుగా ఉండాలి. అది నాటు ఆవుగా ఉండాలి. ఆ సేకరించేటువంటి ఏరియా పెరియానల్ ఏరియా హైజీనిక్ గా ఉండాలి. ఆ సేకరించేటువంటి మూత్రము శుభ్రంగా సేకరించాలి. సేకరించే పాత్ర శుభ్రంగా ఉండాలి. సేకరించే వ్యక్తి హైజీనిక్ గా ఉండాలి. అలా సేకరించినటువంటి మూత్రాన్ని డైరెక్ట్ గా వాడకూడదు, దాన్ని డిస్టిలేషన్ చేయాలి. డిస్టిలేషన్ చేసిన తర్వాత అరుకు తీయాలి. తీసుకోవచ్చు కదా సార్? ఏమండి? పతంజలిది ఓకే ఓకే, బ్రాండెడ్ ఏదైనా తీసుకోవచ్చు అండి. అవన్నీ డిస్టిల్డ్ కాబట్టి తీసుకోవచ్చు. డిస్టిల్డ్ కౌ యూరిన్ తీసుకోవచ్చు అండి. ఇంకొక క్వశ్చన్ సార్, చెప్పండి సిస్టర్. కాళ్ళు చేతుల దగ్గర ఇక్కడ తిమ్మిర్లుగా ఉంటుంది అని అంటున్నారు, దానికి ఏమైనా రెమెడీ ఉందా అని అడుగుతున్నారు సార్. కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉన్నాయంటే ఒకటి విటమిన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చండి. విటమిన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు, కాల్షియం డెఫిషియన్సీ వల్ల రావచ్చు, విటమిన్ సి, ఈ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు. రెండవది డయాబెటిక్ పీపుల్ అయితే గన పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాము. కాబట్టి నమ్మునెస్, టింగ్లింగ్ సెన్సేషన్, కాళ్ళు చేతులు మంటలు డయాబెటిస్ లో ఒక లక్షణంగా రావచ్చు. అట్లే బీపీ ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా అట్లా కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉంటాయి. కాబట్టి బీపీ నార్మల్ గా పెట్టుకోవడం ఒకటి. రెండు, షుగర్ లెవెల్స్ నార్మల్ గా పెట్టుకోవడం, కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చేసుకోవడం, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ లేకుండా చేసుకోవడం, అంటే ఎలక్ట్రోలైట్స్, మైక్రో న్యూట్రియంట్స్ బాగా నార్మల్ గా తీసుకోవడము. ఇలాంటివి చేస్తే మనకు కాళ్ళు చేతులు మంటలు తిమ్మిర్లు రావు. నిద్ర బాగా 6 to 8 hours నిద్రపోవాలి. ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి, లిక్విడ్స్ బాగా తీసుకోవాలి, మోషన్ ఫ్రీగా అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనకు తిమ్మిర్లు రావు. అలా తిమ్మిర్లు ఎక్కువ వస్తూ ఉంటే ఫస్ట్ గృహ వైద్యం లాగా ఏంటంటే ఉసిరికాయ పౌడర్, ఆమ్లా పౌడర్ డైలీ 1 స్పూను 1 గ్లాస్ వాటర్ లో కలిపి తీసుకోండి, తిమ్మిర్లు తగ్గిపోతాయి. ఓకే, బికాస్ ఆమ్లా ఫ్రూట్ కంటైన్స్ బి కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం, ఎవ్రీథింగ్, ఆల్ మైక్రో న్యూట్రియంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆమ్లా. ఓకే ఓకే సార్. సరిత గారు నమస్తే అమ్మా. నమస్తే బ్రదర్, మాట్లాడండి బ్రదర్. మరి ఈ కోర్స్ గురించి దీని యొక్క డీటెయిల్స్, ఫీ విషయం ఒకసారి మీరు క్లియర్ గా చెప్పండి. ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు దీంట్లో కోర్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు వాట్సాప్ పెట్టినా కూడా దీని గురించి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అందరికి తెలియాలి కదా. సార్ ఇది కోర్స్ లో వచ్చేసి మనకి ఒకసారి సరిత సార్ మీరు చెప్పండి సార్. నేను మాట్లాడుతాను సార్. కోర్స్ మీరు చెప్తారు జస్ట్. సార్ నాగపేట గారు నమస్తే సార్. నమస్కారం సార్. నేను పిల్లయ్య అండి. నమస్కారం, చెప్పండి సార్. మీది 3rd క్లాస్ నేను అటెండ్ అవుతున్నాను సార్. మీకు ఆయుర్వేదం పైన ఉన్న పట్టు చాలా మందికి లేదు సార్. అది మా యోగా టీచర్లకు చాలా ఉపయోగం సార్. అందుకని టీచర్లకు చెప్పేది ఏంటంటే, ఉన్న టీచర్లకు కూడా సార్, యోగా టీచర్లకి ఇప్పుడున్న కరోనా సమయంలో కానీ జనరల్ కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి. కానీ ఆసనాల పైన వాటిపైన ఉన్న పట్టు వైద్యం పైన లేదు, వైద్యం కూడా తెలియదు. వాళ్ళు వైద్యం కోసం మళ్ళీ ఆలోపతికి వెళ్తున్నారు వాళ్ళు, ఎవరు సాధకులు. అట్లా వీళ్ళకి ఒక ఫింగర్ టిప్స్ లో మామూలుగా వచ్చే రోగాలకి షుగరు, బీపీ ఇంకేమైనా ఉంటే ఒక 20-30 రకాలు ఉంటాయి. కాబట్టి ఆ 20-30 రకాలకి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఆయుర్వేదం ఎలా నేర్చుకుంటే మంచిది అన్నది అవసరం ఉంది. లాస్ట్ టైం మీరు కోర్స్ పెడితే కూడా ఎక్కువ మంది రాలేకపోయారు. మనం మెసేజ్ పెడితే కూడా రాంగ్ థింకింగ్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు పాడు చేస్తున్నారు. ఇప్పుడు 1000, 2000, 3000 పెట్టడానికి ఆలోచిస్తున్నారు. కానీ రేపు వీళ్ళకి భవిష్యత్తులో ప్రతి పేషెంట్ దగ్గర అంత తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అదే దగ్గరగా అంటే ఒక నియర్ బై అంటే రోగికి దగ్గరగా ఉంటారు కాబట్టి వీళ్ళ మాట వింటారు కాబట్టి వీళ్ళకి వైద్యం వచ్చుంటే బాగుంటది. ఆ నీడ్ ఉంది, ఆ నీడ్కి మీరు సహాయం ఇవ్వాలి. మా దగ్గర 1000 మంది మాస్టర్స్ ఉన్నారు, కనీసం 100 మంది అన్న ఆయుర్వేదం నేర్చుకుంటే బాగుంది నా అభిప్రాయం. తప్పకుండా సార్, తప్పకుండా. ఒకసారి సరిత మేడం చెప్పండి మేడం, బాగుంటుంది. దాని ఇంట్రెస్ట్ నుంచి నేనైతే జాయిన్ అవుతాను. మా ఇంట్లో మా అత్త కూడా జాయిన్ అయ్యారు, బాగా చెప్పారు. శ్రీరామ్ జాయిన్ అయ్యారు, వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి నాకు మీ యొక్క అనుభవం 10 మందికి రావాలని కోరుకుంటున్నా. కనీసం ఛార్జీ పెట్టిన హైదరాబాద్కి పోతే కూడా అయ్యే ఖర్చుని మనం పెట్టుకుంటే ఖచ్చితంగా నేర్చుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. అది ఎవరిష్టం వాళ్ళది, కానీ మనం
సరిత మేడం గారు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా కోర్స్ గురించి. సార్ ఈ కోర్స్ వచ్చేసి బేసిక్ గా యోగా టీచర్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసాము. ఇందులో ఏంటంటే ఆయుర్వేదిక్ బేసిక్ ప్రిన్సిపల్స్ మనకు అర్థమవుతుంది. ఇలా అర్థం అవ్వడం వల్ల మనము ఒక పేషెంట్ యొక్క త్రిదోషాస్ అంటే దోషాలు గుర్తించి వాళ్ళకి కరెక్ట్ గా ఉన్నటువంటి పోస్చర్ ని కానీ కరెక్ట్ గా వాళ్ళ బాడీకి సూట్ అయ్యే ఆహారాన్ని కానీ మనం యాజ్ ఎ యోగా థెరపిస్ట్ గా మనం వాళ్ళకి గైడ్ చేయొచ్చు. బేసిక్ ప్రిన్సిపల్స్ తెలిసినప్పుడే మనము ఒక వ్యాధిని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలము, వాళ్ళ శరీరానికి తగినట్టుగా మనము సలహాలు ఇవ్వగలం. అదే విధంగా ఈ కోర్స్ వల్ల బేసిక్ ప్రిన్సిపల్స్ పంచకోశాలు గురించి మనం యోగాలో ఎలా చదువుతామో ఇక్కడ బేసిక్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎలా ఉంటుంది, తర్వాత ధాతువులు ఎలా ఉంటుంది, సో ధాతు పుష్టికి ఏం చేయాలి, మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి, మెడిసినల్ ప్లాంట్స్ వల్ల మనం కొన్ని ఫార్ములేషన్స్ సార్ మనకి ప్రత్యేకంగా చెప్తారు, రోజు ఒక ఫార్ములేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్ కి మనం ఏం చేయాలి, తర్వాత దగ్గుకి ఏం చేయాలి, ఫీవర్ కి ఏం చేయాలి, ఇలాంటి ఒక రెమెడీస్ అనేది మనం ఏదో యూట్యూబ్ లో చూసో లేకపోతే అలా కాకుండా మనం ఒక ప్రాపర్ గా ఒక సిస్టమాటిక్ వేగా మనము ప్రపోజన్స్ కానివ్వండి, క్వాంటిటీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా మనం ఈ కోర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అదే విధంగా మన పంచకర్మ ట్రీట్మెంట్స్ యొక్క బేసిక్ మొత్తం థియరిటికల్ పార్ట్ అనేది కంప్లీట్ గా మనం తెలుసుకుంటాం. ఏమి చేయొచ్చు, ఒక డిసీజ్ ఉన్నప్పుడు మనం ఆయుర్వేదం ద్వారా ఏం చేయొచ్చు, రెమెడీస్ ఏంటి, ఫుడ్ ఏంటి, పంచకర్మ ట్రీట్మెంట్స్ మనం ఏమేం చేసుకోవాలి అనేది ఈ కోర్స్ లో మనకి వస్తుంది సార్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మైగ్రేన్ హెడ్ ఏక్స్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఎలాంటి పంచకర్మ చేయాలి అనేది, ఒబేసిటీ ఉంటుంది ఎలా చేయాలి అనేది, కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఇలాంటివి ఈ కోర్సులో ఉన్నాయి. సో మనం చూసేదాన్ని బట్టి ఈ కోర్స్ సపోజ్ ఓన్లీ మెడిసినల్ ప్లాంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకున్న వాళ్ళు మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలుసుకొని వాటిని పెంచుకోవచ్చు, వాటిని తయారు చేసుకోవచ్చు. సింపుల్ ఫార్ములేషన్స్ మీరు తయారు చేసుకుని మీ ఓన్ పర్పస్ గా మీరు చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక వేలో ఉంటుంది. ఇంకొక రెండో వేలో మీరు ట్రీట్మెంట్ పరంగా తీసుకోవచ్చు. థర్డ్ది ఏంటంటే ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్ తెలుసుకోవడం వల్ల మనము ఒక పేషెంట్ ని క్షుణ్ణంగా పరిశీలన, అబ్జర్వేషన్ అంటారు, ఆ అబ్జర్వేషన్ బాగా తెలిసినప్పుడే మనం వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వగలం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కాళ్ళు నొప్పులు వస్తుంది అని చెప్తారు, ఎందుకైనా ఉంటుందని వాళ్ళకి కొన్ని ఐస్, నోసు, హెయిర్ ఇవన్నీ చూసి వాతపిత్త కఫ దోషాల్లో ఎలాంటి లోపం ఉంది ఏంటి అనే విషయం మనకి కొంతవరకు ఈ కోర్స్ చేయడం వల్ల కాన్సన్ట్రేట్ చేసి చదవడం వల్ల అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ కోర్సు ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సో మనము ఈ కోర్స్ ని అందరూ యోగా టీచర్స్ కి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సాటర్డే సండేస్ మాత్రమే పెట్టాము. ఎందుకంటే అందరూ యోగా టీచర్స్ కి వీక్ డేస్ లో క్లాసెస్ ఉన్నాయి, ఎక్కువ మంది రాలేకపోతున్నాము అని చెప్పారు. సో దానివల్ల 6 to 8 సాటర్డే సండే 2 days మాత్రమే ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా పర్సనల్ నంబర్ కి మీరు చెప్పారంటే జాయిన్ అవ్వచ్చు. అది తర్వాత ఫర్దర్ గా నేను ఈ కోర్స్ మళ్ళీ చేస్తానో లేదో తెలియదు. సో ఈ వాల్యుబుల్ టైం ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఎన్ని క్లాస్ ఉంటాయి, ఫీ డీటెయిల్స్ కూడా చెప్పమ్మా. 3 మనకి 30 hours ఉంటాయి. ఫీ వచ్చేసి ఇది చాలా తక్కువ అండి, 5000 ఉంటుంది ఫీ. 30 hours ఉంటుంది. నమస్తే అమ్మా, అందరికి నమస్కారం అండి. ఆల్రెడీ ఇంతకుముందు ఈ కోర్సుని మన యోగా మిత్రుల్లో శ్రీరామ్ గారు చేయడం జరిగింది. వారు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, కోర్స్ చాలా బాగుంది, మీరు చేస్తే బాగుంటుందని నన్ను అడిగారు. అప్పుడైతే నేను చెప్పాను, మేమంతా రెగ్యులర్ యోగా టీచర్స్ అండి, మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, ఒక సండేనే మేము అవైలబిలిటీగా ఉంటాము, ఏమన్నా సండే క్లాసులు పెట్టగలుగుతారా అడగమంటే అప్పుడు మేడం గారిని రిక్వెస్ట్ చేసి సాటర్డే సండేని ఇప్పుడు మన కోరిక మీదుగా సాటర్డే సండే అంటే రెడ్డి గారు కూడా టిడిడి ఆయుర్వేద విభాగంలో చాలా గొప్ప పోస్ట్ లో ఉన్నారు, వారికి మిగతా టైం కుదరదు కాబట్టి ఆదివారం అయితే సార్ గారిని కనుక్కొని మీరు ఎక్కువ మంది వచ్చేటట్లయితే సండేని సార్ గారు రిక్వెస్ట్ చేసి స్పెషల్ రిక్వెస్ట్ చేసి సార్ గారి చేత క్లాస్ పెట్టిస్తానని మేడం గారు అప్పుడు అడగడం జరిగింది. నేను మా మిత్రులు కొంతమందితో సంప్రదించాను. అయితే వారు అంటే ఈ కోర్సు విధి విధానాలు ఎట్లా ఉంటాయి, ఫీజు ఎట్లా ఉంటుంది, మనకు కుదురుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు.
దాంతో ఇవాళ సార్ గారు క్లాస్ తో మా సందిగ్ధాల మొత్తం తొలిపోయిన సార్ గారు ఎక్స్ట్రాడినరీగా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ కానివ్వండి, వాళ్ళ యొక్క అనుభవం కానివ్వండి, మాకు యోగాకి రిలేటెడ్ గా చెప్తే జనరల్ గా ఏంటంటే అనంతమైన సబ్జెక్ట్ దాదాపు 5-6 సంవత్సరాలు చదివితే కానీ ఎంబీబీఎస్ లాగా వచ్చేటువంటి సబ్జెక్ట్ మా 30 గంటల్లో బోధించడం అనేది సామాన్యమైన విషయం కాదు. మాకు ఎంత అవసరమో ఏది అవసరమో దాని వరకు కొంచెం సెలెక్ట్ చేసి మాకు అందిస్తే ఉపకారంగా ఉంది. పిల్లయ్య గారు చెప్పినట్టు అంటే వ్యాధిని మేము కనుక్కోవడం, వచ్చినటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క వ్యాధి లక్షణాలు గుర్తించడం, ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి మా ఆసనాలు ఉన్నాయి. ఆసనాలతో పాటు ఏమిటంటే పతంజలి మహర్షి లాంటి వాళ్ళే ఆసనాలని, ఆయుర్వేదాన్ని, వ్యాకరణాన్ని జోడించి చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఈవెన్ పతంజలి మహర్షి రామ్దేవ్ గారు కూడా, లేకపోతే పండిత రవిశంకర్ గురూజీ కానివ్వండి, ఈవెన్ జగ్గి వాసుదేవన్ కూడా ఆయుర్వేద మెడిసిన్లోకి వచ్చేస్తున్నారు. అంటే అన్ని రోగాలు యోగా వల్ల తగ్గవు. ఖచ్చితంగా కొంతమందికి ఆయుర్వేదం యొక్క సపోర్ట్ తీసుకోవాలి. ఇంగ్లీష్ మెడిసిన్ సపోర్ట్ తీసుకునే బదులు ఆయుర్వేద మెడిసిన్ యొక్క సపోర్ట్ తీసుకోవడం వల్ల, ఇది కూడా ప్రకృతి శాస్త్రం కాబట్టి, ఆయుర్వేదం కూడా ప్రకృతి వైద్య విధానం కాబట్టి, యోగా కూడా ప్రకృతి వైద్య విధానం కాబట్టి, ఈ రెండింటి యొక్క అనుసంధానం వల్ల మనలో ఉన్న పంచభూత తత్వాన్ని ఇందాక మాస్టర్ చెప్పినట్టు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, అనారోగ్యాన్ని ఆరోగ్యవంతంగా చేయొచ్చు అనే ప్రాసెస్ తో చక్కగా చెప్పారు. నేను జాయిన్ అవుతాను మేడం. థ్యాంక్ యూ. గొప్ప అవకాశాన్ని మా అందరూ కల్పించారు. అది వాళ్ళు డబ్బులతో కూడుకున్న పని కాబట్టి అది ఎవరి ఇష్టం వారిదేనండి. కాబట్టి మిత్రులకు సలహా ఏంటంటే చేయగలిగిన వాళ్ళు, ఆర్థికమైనటువంటి ఇది ఉన్న వాళ్ళు దీన్ని చేయమని నా యొక్క సలహానండి. ధన్యవాదాలండి. ఈ క్లాస్ పెట్టడానికి కోర్సు చేయరమని నా ఉద్దేశం కాదండి. మన దగ్గర ఆయుర్వేదం అనేది ఒక రిసోర్స్ ఉంది. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఒక సదుద్దేశమే అండి నాది. అండ్ సార్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి నేను ఈ సందర్భంగా. మనము ఎవరైనా అడిగిన వెంటనే సడన్ గా ఒక డిసీజ్ గురించి నేను తర్వాత చెప్తాను అలా అదేముంది, ఇమీడియట్ గా ఏంటి అనేది సార్ ఐడెంటిఫై చేయగలరు. అలాంటి ఒక అనుభవం ఉన్నటువంటి గొప్ప టీచర్ అన్నమాట నారపరెడ్డి సార్. సో దాన్ని మనం అందరూ సద్వినియోగం చేసుకోవాలని సదుద్దేశంతోనే నేను ఇది చేశాను. సో ఇలాంటి కార్యక్రమంకి ఈ కోర్సు జాయిన్ అవ్వడానికి ఎలాంటి సంబంధం లేదు. మీ యొక్క ఇంట్రెస్ట్, ఆసక్తిని బట్టి మాత్రమే ఉంటుంది. సార్ గురించి చెప్పాలంటే ఏ పాయింట్ ఆయుర్వేదంలో ఏ ఒక్క ఫార్ములా అయినా సరే సార్ కి అనుభవం అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఆ అనుభవాన్ని మనమంతా యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశం తప్ప ఇంకొకటి ఏం కాదు. సో మిత్రులందరికీ నేను చెప్తున్నాను, ఈ కార్యక్రమం నిర్వహించడానికి కోర్స్ జాయినింగ్ ఎలాంటి సంబంధం లేదు. సో సార్ కూడా మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా వరకు నాకైతే ఇన్స్టిట్యూట్ కానివ్వండి, లేకపోతే వెబినార్స్ కానివ్వండి, సార్ అయితే నలుగురికి ఉపయోగపడే విధంగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయుష్మాన్ భవాకి నేను ఈ పంచకర్మ రీసెర్చ్ సెంటర్ రన్ చేస్తున్నానంటే దానికి నారపరెడ్డి సార్ బ్యాక్ బోన్ లాంటి వ్యక్తి అండి. సో ఈ సందర్భంగా సార్ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. నేను ఎన్నిసార్లు చెప్పినా అది సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అనండా. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. సార్ ఏమైనా చెప్పండి సార్ లాస్ట్ మెసేజ్. ఓకే మా ఆల్రెడీ కంక్లూడెడ్ కదా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్. సరిత గారు నేను ఒక నిమిషం మాట్లాడాలి. హలో సార్ మాట్లాడండి. ఒక నిమిషం మాట్లాడతాను. మాట్లాడండి సార్ పేరా సార్ చెప్పండి సార్ ప్లీజ్. సార్ చెప్పండి. ఇప్పుడు ఆహారమే ఆయుర్వేద మెడిసిన్. యాక్చువల్ గా ఆహారాన్ని వైద్యంగా భావిస్తున్నాం. కాబట్టి ఆహార నియమావళిని కరెక్ట్గా చేయగలిగితే ఆ యోగా మాస్టర్ కి మార్కెటింగ్ పెరుగుతుంది. మార్కెటింగ్ పెరిగిందంటే ఆ స్కిల్ పెరుగుతుంది. ఏ ఖర్చు లేకుండా ఇంట్లో చేసిన విధంగా ఉంది కాబట్టి ఎక్కువ మందికి మనం మిగిలి పెట్టినట్టు లెక్క. బయట అల్లోపతిలో కన్సల్టేషన్కి వెళ్తే అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంది. అది మనం మిగిలి పెట్టచ్చు. స్కానింగ్, చిన్న వాటికి ల్యాబ్కి వెళ్ళడము చాలా చూస్తున్నాం. కాబట్టి సమాజానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం కోర్సు ఫీజు, కొందరు వచ్చి కామెంట్ చేసిన రకరకాల కామెంట్ చేశారు. మనము ఫీజు పెట్టి క్లాస్ పెడుతుంటే ఏదో దీంట్లో ఏదో ఎవరికి లాభం ఉంటుంది కదా పెడుతున్నారు, ఇంకెవరు ప్రమోట్ చేయడానికి పెడుతున్నారు అని రకరకాలు మాట్లాడారు.
అట్లా ఏ ఉద్దేశం కూడా ఎవరికి లేదు ఇక్కడ. ఇష్టం ఉంటే జాయిన్ కాండి, ఇష్టం లేదని జాయిన్ కావద్దని కామెంట్ చేయకండి. ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు జాయిన్ కావచ్చు, అవకాశం లేదో జాయిన్ కావద్దు. నేర్చుకుంటేనే వాళ్ళు ఉపయోగపడుతుంది. అదొకటి నా రిక్వెస్ట్. రెండోది ఏంటంటే దీంతో పాటు ఒక అనాటమీ మిత్రుడు పరిచయం అయ్యాడు, శ్రీరామ్ పరిచయం చేశారు. వాళ్ళ అనాటమీ క్లాస్ కూడా నన్ను అడుగుతున్నారు చెన్నై నుంచి. ఆ చెన్నై క్లాస్ కూడా నేను అనౌన్స్ చేస్తున్నాను. అది 20 days క్లాస్ ఉంటుంది, అది విడిగా చెప్తాను వివరాలు. దాన్ని కూడా మీరు ఆలోచించండి. మన స్కిల్ పెరిగినప్పుడు మాత్రమే మన ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు అల్లోపతిలో కూడా డాక్టర్లు, ఒక్కో డాక్టర్కి ఒక విలువ ఉంటుంది. హార్ట్ డాక్టర్ అనుకోండి చాలా విలువ ఉంటుంది, ఐ డాక్టర్ కన్నా హార్ట్ డాక్టర్ విలువ ఎక్కువ ఉంటుంది. ఇలా స్కిల్ బట్టి మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆదాయం పెంచుకోవాలంటే నేర్చుకోవాలి. కాబట్టి ఏదైనా నేర్చుకోవాలంటే మనం కొంత పెడితే మనకు ఆసక్తి పెరుగుతుంది, నేర్చుకుని కాపాడుకుంటాం. ఏదో ఫ్రీగా వచ్చారని చెప్పి నేర్చుకున్నా కూడా కొన్నిసార్లు అది మంచిది కూడా మనకు కాదు. అందరికి నేర్పనక్కర్లేదు. ఎవరు ఆసక్తి ఉందో ఆ 10 మంది వచ్చినా చాలు, 20 మంది వచ్చినా చాలు, ముందుకెళ్దాం. అది నా కోరిక. దయచేసి నెగిటివ్ కామెంట్ చేయకండి, ఎవరికి చెడు ఉద్దేశాలు లేవు ఇక్కడ. కాబట్టి సహకరించండి, నేర్చుకొని తప్పకుండా మాత్రమే నేర్చుకోండి. ఫ్రీగా మనం ఏదో చెప్తున్నారు కాబట్టి వచ్చేది అక్కర్లా. మీకు స్కిల్ పెరగాలంటే రండి, నేర్చుకోండి. ఇలాంటి క్లాసు మనం చాలా పెట్టచ్చు. ఎందుకంటే నిపుణులు రావాలంటే ఆ నిపుణులకి ఖర్చును మనం పెట్టకపోతే వేస్ట్ కదా. అది ఆలోచించండి. థ్యాంక్ యూ. 30-40 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకోవాలంటే మనం చాలా రుణపడి ఉన్నట్టు లెక్క. ధన్యవాదాలండి. దయచేసి మా సరిత మేడం, సార్ ఎవరు మాట్లాడుతున్నారు చూడమ్మా. సిస్టర్ దీనికి మెటీరియల్ ఎన్ని ఇస్తారండి, ఎట్లా ఏంటి ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి. మెటీరియల్ ఉంటుంది బ్రదర్, డైలీ పీపీటీస్ కూడా పంపిస్తాము. తర్వాత మెటీరియల్ అనేది క్లియర్ గా ఉంటుంది. డౌట్ క్లియర్ సెక్షన్స్ ఉంటాయి, ఓకేనా. వీళ్ళు ఫాలోఅప్స్ ఉంటాయి, డౌట్ క్లియర్ సెక్షన్స్ ఉంటుంది, డిస్కషన్స్ ఉంటాయి. మా ఫస్ట్ బ్యాచ్ లో జరిగిన ఎవరికి సమస్య ఉన్నా కూడా సారు ఆ డిసీజ్ కి సంబంధించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ కాబట్టి, కొత్త విధానం కాబట్టి డైలీ డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఏ రోజు జరిగిన సెషన్ పీపీటీస్ ఆ రోజే మీకు సెండ్ అయిపోతాయి, వచ్చేస్తాయి. ఇప్పుడైతే మెటీరియల్ అనేది జాయిన్ అయిన ఒక 1 week లోనే మీకు అందుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ అనేది ఉంటుంది, వైవా అనేది కూడా ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీకు ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ మీద జాయిన్ అయిన వ్యక్తి వాళ్ళ చుట్టుపక్కల ఏ ప్రాబ్లంతో అయితే ఉన్నారో ఆ ప్రాబ్లం గురించి డిస్కషన్ కూడా ఉంటుంది. సో ఆ డిసీజెస్ గురించి మేము ఆయుర్వేదంలో డిస్కస్ చేసాము. సార్ని అడిగితే ప్రతి ఒక్క ప్రాబ్లం ని సార్ సొల్యూషన్ చూపించడం జరిగిందండి. ఫస్ట్ బ్యాచ్ లో ఇస్తారండి, సర్టిఫికెట్ ఇస్తామండి. సర్టిఫికెట్ ఉంటుంది, సర్టిఫికెట్ ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ అగైన్ విల్ మీట్ యు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ రోడ్ మాట్లాడు శ్రీరామ్ గారు. సార్ నమస్తే సార్. హలో శ్రీరామ్ గారు, 2 మాటలు మీరు కోర్స్ చేశారు కాబట్టి ఈ కోర్స్ గురించి 2 మాటలు మాట్లాడండి సార్. సార్ నేను డిస్టర్బెన్స్ వస్తుంది సార్. నమస్కారం సార్, అందరికీ నమస్కారం సార్. నేను లాస్ట్ బ్యాచ్ లో చేశాను సార్. అంతకుముందు నాకు ఆయుర్వేదం అయితే ఏం పరిచయం లేదు. కానీ నా పేరు శ్రీరాము. నేను నెల్లూరులో దివ్యజీవన యోగా సెంటర్ రన్ చేస్తున్నాను. నేను తిరుపతి ఆయుష్మాన్ భవకి తరచూ వెళ్ళేవాడిని. సిస్టర్ చేసే అన్ని కార్యక్రమాల్లో దాదాపు నేను పాల్గొన్నాను. ఈ ఆయుర్వేద కోర్సు కూడా చాలా ఉపయోగపడింది నాకు. నేను ఇంతకుముందు అయితే నాకేమి ఆయుర్వేద ఏం పరిచయం లేదు పెద్దగా. ఈ కోర్స్ చేసిన తర్వాత నేను ఇంట్లో సుమారు 20 రకాల ఆయుర్వేదిక్ మొక్కలు వేసాను. సార్ చెప్పిన దానికి ఇన్స్పిరేషన్ అయ్యి సార్ మొక్కల గురించి చెప్పినప్పుడు, ఇంకొకటి సార్ అన్ని మొక్కల గురించి చెప్పారు, మళ్ళీ ఆయుర్వేదము గురించి చెప్పారు, మళ్ళీ డిసీజెస్ వైజ్ చెప్పారు. మొత్తం ఈ కోర్స్ అయితే చేసిన తర్వాత నాకు ఆయుర్వేదం మనం నేర్చుకోవచ్చు అనే నమ్మకం కలిగింది. అసలు సార్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు చాలా అద్భుతంగా చెప్పారు. సిస్టర్ చాలా విషయాలు చెప్పారు. సిస్టర్ అన్ని బాగా కోఆర్డినేట్ చేశారు, అందరికి కూడా బాగా హెల్ప్ఫుల్ గా చేశారు. చాలా బాగా జరిగింది సార్ కోర్స్. లాస్ట్ బ్యాచ్ బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్.
ఈ కోర్స్ అయిపోయి బ్రదర్ శ్రీరామ్ సార్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కోర్స్ లో లాస్ట్లీ ఆఫ్టర్ సార్ క్లాసెస్ తర్వాత సౌందర్య పోషణ అనే సబ్జెక్ట్ మీద కూడా నేను క్లాసెస్ తీసుకున్నానండి. అది కూడా ఫ్రమ్ హెడ్ టు టో మనం ఎలా కేర్ తీసుకోవాలి, స్కిన్ టైప్స్, హెయిర్ టైప్స్, షాంపూస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ప్యాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, బాడీ కలర్ రావడానికి ఏం చేయాలి. సో ఇది కూడా నేను తీసుకున్నాను ఈ కోర్సులో ఎక్స్ట్రాగా. సో అది కూడా చాలా మందికి ఉపయోగపడింది. మా ప్రీవియస్ బ్యాచ్ లో ఒక బ్యూటీషియన్ కూడా ఉన్నారు. వాళ్ళకి ప్యాక్స్ ఎలా తయారు చేయడం అనే అంశం కూడా క్లియర్ గా తెలిసిందని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి అనేదే నా ఉద్దేశం అండి. సార్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో అండి, ఒక లైబ్రరీ అండి సార్ బ్రెయిన్ అన్నమాట. ఇమ్మీడియట్ ఆయన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్న తీరు చూస్తే నేను 4 రోజుల ముందు గుర్తు తెచ్చుకోవడానికి నేను మళ్ళీ సార్ ఎప్పుడు చదివారు, ఎన్ని శ్లోకాలు, ఎన్ని ఫార్ములాస్ ఇమ్మీడియట్ గా చెప్పేస్తారు. సో అలాంటి ఒక అనుభవాన్ని మనం తీసుకొని మన ముందు తరాల వాళ్ళకి మనం అందివ్వగలగాలి. ఆయుర్వేదం అనేది భారతదేశం ఒక గర్వించదగినటువంటి ఒక అంశం. పంచమ వేదం అంటాం ఆయుర్వేదాన్ని. ఆయుర్వేదం యోగా కంబైన్ అయితే ఒక విశ్వసిస్తున్నాను. కాబట్టి నేను ఈ ఆయుర్వేదం యోగా ఈ రెండింటినీ కూడా నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రయాణం చేస్తున్నాను. సో అదందరూ కూడా మీరు కూడా అందరూ ఈ విధంగా చేసి ఆయుర్వేదం కూడా నేర్చుకున్నట్లయితే మనకి చక్కగా ఉపయోగపడుతుందని తెలియజేసుకున్నాను. ఇక్కడ కోర్స్ చేసిన ఇంకొకరు ఉన్నారు, జగన్మోహన్ సార్. నమస్తే అండి అందరికి. నా పేరు జగన్మోహన్ రావు, మా విజయవాడ అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. యోగా గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నేను. దాని తర్వాత ఎంఎస్సి యోగా ప్రజెంట్ చదువుతున్నానండి నేను అన్నమలై యూనివర్సిటీలో. నేను గ్రూప్లో సరిత మేడం గారు చెప్పిన ఆయుర్వేదిక్ కోర్స్ గురించి తెలుసుకుని జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నేను 5000 అమౌంట్ ఎందుకు పెట్టాలి అని అనిపించింది. సరే అసలు ఏంటి ఆయుర్వేద అంటే నాకు ఏమి తెలియదండి అంతకుముందు. అసలు ఎట్లా ఉంటుందో లెర్నింగ్ కోసం జాయిన్ అయ్యానండి. కానీ జాయిన్ అయిన తర్వాత ఒకవేళ నేను ఈ క్లాస్ కానీ జాయిన్ అయిపోతే ఎంత మిస్ అయ్యేవాడినో నాకు అని బాధ అనిపించింది. పోతే మనకేంటండి ఆయుర్వేదాలో వాత, కఫ, పిత్త 3 బాడీస్ ఉంటాయండి. ఇప్పుడు మనం యోగాలో కూడా ప్రాణాయామ చేస్తూ ఉంటాం. ప్రాణాయామాలు కొన్ని కూలింగ్ ప్రాణాయామాలు ఉంటుంది, హీట్ జనరేట్ చేసే ప్రాణాయామాలు ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఆయుర్వేద కోర్స్ చేసిన తర్వాత వాత బాడీకి ఏ ప్రాణాయామాలు చేయాలి, పిత్త బాడీకి ఏ ప్రాణాయామాలు చేయాలి, కఫ బాడీకి ఏ ప్రాణాయామాలు చేయాలి అట్లా తెలుసుకుని దాని ద్వారా మన ప్రాణాయామాల్లో మార్చుకుని మన బాడీని ఎప్పటికప్పుడు సమానంగా సమతుల్యంగా పెట్టుకుంటానికి కూడా ఈ ఆయుర్వేద కోర్సు ఉపయోగపడుతుందండి. అలాగే ఫుడ్ విషయంలో కూడా మన బాడీ వాత బాడీ, కఫ బాడీ, పిత్త బాడీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవండి. మనం తినే ఆహార పదార్థాల ద్వారా ఆ బాడీ తీరుతెన్నులు కొంచెం మేజర్గా మారిపోయినా మైనర్గా మారుతూ ఉంటాయి. కానీ అట్లా మారినప్పుడు మన బాడీలో ఏది ఇప్పుడు పనిచేస్తుంది, దాని ద్వారా మనం ఏ ఆహారాన్ని మనం మార్చుకోవాలి, దాని ద్వారా ఏ బాడీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని అనేది ఈ కోర్స్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. దాని తర్వాత మనకి ఏంటంటే సింపుల్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి, హెల్త్ ప్రాబ్లమ్స్. వాటి కోసం మనం ఏంటంటే సింపుల్ గా గోటుతో పోయేదాన్ని గొడ్డలతో చేసుకున్నట్టుగా మనకి చిన్న టిప్స్ మనకి ఆయుర్వేదాల్లో చెప్తారండి. ఆ టిప్స్ ద్వారా మనం పాటిస్తే మనం మన హెల్తీని పెద్ద కాంప్లికేషన్ చేసుకోకుండా చిన్న మన ద్వారా చిన్న ఖర్చు లేకుండా చిన్న టిప్స్ ద్వారా మనం తెలుసుకుని బాడీని కూడా సమతుల్యం చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రతి యోగా టీచరు ఆయుర్వేద కోర్స్ చేయాలండి. అంటే ఆయుర్వేద కలిసి 4 years 5 years అట్లా కాకుండా సింపుల్ గా మేడం గారు 30 hours తీసుకొచ్చారు. దాన్ని 30 hours లో తీసుకొస్తాం వల్ల మనకి ఏంటంటే పెద్ద టైం వేస్ట్ అవ్వద్దు. మన యోగాకి ఆయుర్వేద ఎలా లింక్ చేయాలి, మన దగ్గరికి వచ్చే స్టూడెంట్ కి వాళ్ళ దోషాలు ఏంటి, వాళ్ళ బాడీని ఇప్పుడు ఏంటంటే కఫపోత ఈ 3 దోషాలు బాడీని చూడంగానే మనం చెప్పేయచ్చండి. మనం ఏం టెస్ట్ చేయక్కర్లేదు, మన నాడీ పరీక్ష ఏమి అక్కర్లా. బాడీని చూడంగానే మనిషిని చూడంగానే ఒక స్టూడెంట్ మన దగ్గరికి వస్తే అతని దగ్గర కఫ బాడీనా లేకపోతే పిత్త బాడీనా వాయు ఇవన్నీ తెలుసుకుని దాని ప్రకారం మనం అతనే ఉన్న సమస్యలు మనకి చెప్తే దాన్ని మనం క్లియర్ గా చేసి దాన్ని తగ్గట్టు ఆసనాలు చేసి ఆసనాలు వాళ్ళకి ట్రైనింగ్ అప్పొచ్చి మన హెల్త్ ని
తర్వాత సమాజంలో మన దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా చాలా చక్కగా మనం తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ అండి ఇది. నేను అందరికీ కూడా 100% 200% రికమెండ్ చేస్తున్నాను అండి. ప్రతి యోగా టీచరు మనకి 5,000 రూపాయలు అంటే పెద్ద ఇది కాదండి. మనకి అసలు 5,000 అంటే సార్ మనకి అంటే చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక శ్రీరాములు గారు కషాయం గురించి కొంతమందికి ప్రాబ్లం వస్తుందని చెప్పారు. ఆ చిన్న క్వశ్చన్కి ఆయన 10 minutes డిస్క్రిప్షన్ ఇచ్చారండి. ఆయన అసలు మనం ఒక క్వశ్చన్ అడిగితే అరగంట కూడా అనర్గళంగా చెప్పగలరు. అది తెలుసుకోకపోవడం మన ఫాల్ట్ కానండి. ఆయన అసలు ఇసుకోవటం కానీ, కొంతమంది ఏంటంటే నాకు నేను ఎండీని ఫార్మకాలజిస్ట్ని ఎండీలు నేను లిమిటెడ్కి చెప్పాలి, సబ్జెక్ట్ దాచుకోవాలి, అదేం లేదండి. ఆయన ఒక చెప్తా అంటే ఒక ఋషి చెప్పినట్లుగా ఉంటుంది అనమాట అండి. ఇంత మంచి అవకాశం మన యోగా టీచర్స్కి ఎవరికి రాదండి. అందుకని దయవుంచి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి యోగా టీచర్ కూడా ఇది చేసుకుంటే మనకేంటంటే సైమల్టేనియస్ గా రెండు కూడా జంట కలలు కదండి. మనకి ఆయుర్వేదాన్ని యోగా కూడా జంట కలరు, రెండు కూడా వేదాల నుంచి వచ్చినాయి కనుక మన ఒకదాన్ని కోఆర్డినేట్ చేసుకుని లింక్ చేసుకుని మన సబ్జెక్ట్ మనం పెంచుకుని ప్రజలకు కూడా మనం ఉపయోగపడి సమాజానికి మనం ఉపయోగపడతామని మీ అందరినీ ఈ కోర్సులో చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తానండి. అది మన ఇండివిజువల్ కెపాసిటీని బట్టండి, వేరే చెప్పేది కాదు అది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జాయిన్ అయ్యమని చెప్పి నేను ప్రిఫర్ చేస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకో విషయం అండి, సరిత మేడం గారి గురించి చెప్పాలి. ఆవిడ యాక్చువల్ గా మాకు 30 days క్లాస్ అని చెప్పారండి. కానీ ఏంటంటే మాకు 60 days చెప్పారండి. 30 days కాదండి, 60 days 2 months తీసుకున్నారు క్లాసులు ఆవిడ. అందుకని ఏంటంటే మన ఇక్కడికి ఇక్కడ ఏంటంటే ఈ ఆయుష్మాన్ భవన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న తప్ప డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గరనే తప్పని లేదండి. మనకి ఏ డౌట్ వచ్చినా 24 hours వాళ్ళు అందుబాటులో ఉంటారండి మేడం గారు. ఆవిడ తెలపైన సార్ దగ్గర రిక్వెస్ట్ చేసి మళ్ళీ సార్తో కూడా కాంటాక్ట్ చేసి మనకి అన్ని డీటెయిల్ చెప్తారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ఇక్కడ జాయిన్ అవ్వమని కూడా ఇంకోసారి చెప్తున్నారండి. థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ సార్ గురించి ఒక్క 1 minute చెప్తాను నేను. ఒక్క రోజు ఒక సెకండ్ కూడా లేట్ కాకుండా కోర్స్ ని మొత్తం ఆకలింపు చేసుకున్న వ్యక్తి అండి జగన్మోహన్ సార్ గారు. సార్ ఎంత అప్పుడే జస్ట్ నేర్చుకుంటున్న విద్యార్థిలాగా పంక్చువాలిటీ మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఎక్స్ప్లెయిన్. సో దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అనండాల్. నేను చాట్ బాక్స్ లో నా నంబర్ పోస్ట్ చేశాను. సిస్టర్ ఎవరైనా మాట్లాడతారో ఒక ఛాన్స్ ఇవ్వండి ఎవరికన్నా. ఒక నిమిషం. మా ప్రీవియస్ వాళ్ళు ఉన్నారు. బాబ్జాన్ సార్ కూడా ఉన్నారు అనుకుంటా. నెక్స్ట్ అనిరుద్ గారు కూడా ఉన్నారు. మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా సార్ క్లాస్ అంటే మళ్ళీ వస్తారండి చాలా వరకు. మాట్లాడాలి. నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు ఉన్నారా? ఇప్పుడు జస్ట్ క్విట్ అయ్యారండి. ఇందాక ఉన్నారు, ఇప్పుడు క్విట్ అయ్యారు. జస్ట్ మన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడమండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి. జస్ట్ ఒక 5 minutes లో క్లోజ్ చేద్దాం. ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు అడగండి. ఈ కోర్సు ఎక్కువగా నా ఉద్దేశ ప్రకారం లేడీస్ కి ఎక్కువగా యూజ్ అవుతుందండి. చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీలో పిల్లల్ని తర్వాత వాళ్ళ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసే విధానం అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ప్రివెన్షన్, మనం హెల్తీగా ఉన్న వాళ్ళ హెల్త్ ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆయుర్వేదం ద్వారా. సో అది మనం ఈ కోర్సులో తెలుసుకుంటాం ప్రత్యేకంగా. మిగతా ఎవరు ఏమి లేవనుకుంటాను సార్ క్వశ్చన్స్. ఇంకా క్లోజ్ చేద్దాం. బ్రదర్ మీరు ఏమైనా మాట్లాడంటే మాట్లాడండి. మల్లికార్జున్ బ్రదర్. ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా. మంచి కోర్సు చేస్తున్నారు, సంతోషం. నేను రేపు క్లాస్ ఉందండి? లేదు కదండి బ్రదర్, ఓన్లీ ఇది సాటర్డే సండే కదా. 17వ తారీఖు అని విన్నట్టుంటే 17వ తారీఖు అనేది అది డేట్ కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు సండే అని 17th అని వేస్తారు. కాబట్టి నెక్స్ట్ సాటర్డే సండే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ చెప్తాను. సో వీళ్ళకి కరెక్ట్ గా 6 to 8 సండే అండ్ సాటర్డే 2 days ఉంటుంది.
ఒకవేళ ఎక్స్ట్రా క్లాసెస్ ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే సండే ప్లాన్ చేస్తాము. ఇది సార్ కోర్స్ గురించి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యయోగ ఫౌండేషన్ కి అక్కడ వచ్చి క్లాస్ ని అబ్జర్వ్ చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి. సుఖినో భవంతు. నమస్తే.